నమస్కారం. మెదడు దశను, దిశను నిర్దేశించే దిక్సూచి. మన శరీరాన్ని కంప్లీట్‌గా కంట్రోల్ చేసే మెదడులో చిన్న సమస్యొచ్చినా చాలు ప్రమాదకరంగా చెప్తూ ఉంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రక్చర్ అంత కాంప్లికేటెడ్ అని కూడా చెప్తూ ఉంటారు. కణతులు మన శరీరంలో ఎక్కడొచ్చినా సరే కంగారు పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు క్యాన్సర్ ఏమో అని చెప్పి. అయితే బ్రెయిన్‌లో ట్యూమరొస్తే మరింత కంగారు, మరిన్ని అపోహలు, భయాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి సొసైటీలో. అయితే జూన్ 8 మనకి వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా భయాలు, అపోహల్ని పక్కన పెడదాము. నిజాలను తెలుసుకుందాం. సో, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. ఇప్పుడు మనకి వంశీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. సో, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, వారితో మాట్లాడదాము. అసలు బ్రెయిన్ ట్యూమర్ గురించి లక్షణాలేంటి? ఎలా ఉంటాయి? ఆధునిక శస్త్రచికిత్సలు ఏం చెప్తున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో, డాక్టర్ గారు, మనకి బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్ చెప్పగానే ఎవరికైనా సరే భయపడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. భయము, అట్లనే కంగారొస్తుంది క్యాన్సర్ ఏమో అని చెప్పి. బట్ స్టాటిస్టిక్స్ ఆర్ సేయింగ్ అదర్‌వైస్. లైక్ 60% ఆఫ్ ద కేసెస్ అనేవి క్యాన్సరేతర కణతులనే చెప్తున్నాయి. సో, అసలు క్యాన్సర్‌కి, ట్యూమర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అన్ని ట్యూమర్స్ క్యాన్సరేనా? వాట్ డు యూ సే? దీనికి బేసిక్ ఫస్ట్ అండర్స్టాండింగ్ అసలు ఈ ట్యూమర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అని ఐడియా ఉండాలి. రైట్. అవును. ఇన్ జనరల్ వాట్ వీ కాల్ ఇస్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్. నార్మల్గా బాడీలో ఉండే ఏ కణాలైనా కూడా రెగ్యులర్గా అవి డివైడ్ అవుతూ ఉంటాయి, పాతవి చనిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. Yeah. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జెనెటిక్ పరంగా కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఆ సెల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల అవి అబ్నార్మల్గా ఫాస్ట్గా పెరిగిపోయి గడ్డల్లాగా తయారవుతాయి. వాటిని మనం ట్యూమర్స్ అంటాం. సో ఎక్కడ వస్తున్న దాన్ని బట్టి దానికి తగ్గట్టు లంగ్ ట్యూమర్ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మీరు అడిగింది క్యాన్సరా కాదా అనేది. క్యాన్సరా కాదా అంటే మళ్ళీ అగైన్ ఈ ట్యూమర్లో రకరకాల కేటగిరీస్ కింద మనం మాట్లాడతాం. స్లోగా పెరిగేవి అయితే, లేకపోతే ఎక్కువ హాని చెయ్యనివి, వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. అట్లా కాకుండా ఫాస్ట్గా పెరిగేవి, చుట్టుపక్కల ఉండే వాటిని డ్యామేజ్ చేసేసేవి, అంటే గడ్డ ఫామ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్, నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళిపోతూ, వాటిలోంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ అగ్రెసివ్గా బిహేవ్ చేసే వాటిని మనం మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్ అనొచ్చు. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ ద బ్రెయిన్, ఇట్లాంటి ట్యూమర్స్ ఏవైతే ఉంటాయి ఇవి బ్రెయిన్లో వచ్చాయనుకోండి, మనం వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా వీ హ్యావ్ బెనైన్ వర్షన్స్, అంటే ఈ స్లోగా చాలా టైం పెరగడానికి చాలా టైం తీసుకునేవి ఉంటాయి, ఫాస్ట్గా పెరిగిపోయి చుట్టుపక్కల ఉండే బ్రెయిన్ డ్యామేజ్ చేసే ఉంటాయి. బ్రెయిన్లోంచి కాకుండా వేరే ఏరియాస్లోంచి, పిట్యూటరీ గ్లాండ్ అంటాం, ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేవి, లేకపోతే బ్రెయిన్ మీద పొరలు, ఎముక, బ్రెయిన్ మీద ఉండే మన పుర్ర ఎముక ఉంటుంది, ఎముక నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. సో వచ్చే లొకేషన్ని బట్టి, వాటి నేచర్ని బట్టి మనం బ్రాడ్గా అయితే బినైన్ లేదా స్లోగా పెరిగేవి, ఫాస్ట్గా పెరిగేవి లేదా క్యాన్సర్స్ అనొచ్చు. ఇప్పుడు ట్యూమర్ అనంగానే క్యాన్సర్ ఏమో అన్న భయం ఎందుకు స్టార్ట్ అవుతుంది డాక్టర్ గారు? ప్రిడామినెంట్లీ నిజంగా చెప్పాలి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మూవీస్. బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఫస్ట్ బ్రెయిన్ అనే కాదు, ఎక్కడైనా కూడా ట్యూమర్ అనగానే అది క్యాన్సరా కాదా, ఒకటి భయం, రెండు దాని గురించి అవగాహన లేకపోవడం, అసలు ఏంటి, నిజంగా వరి అవ్వాలా కాదా, ఎంత సిగ్నిఫికెంట్ అది, ఎంత సీరియస్ అనేది అవగాహన లేకపోవడం, రెండు చుట్టుపక్కల ఉండేవాళ్ళు భయపెట్టడం. వీటి వల్ల ఒకసారి అది ఇబ్బంది వచ్చి డాక్టర్ని కలవడం వల్ల కావచ్చు, లేకపోతే వేరే దేనికోసం స్కాన్ చేస్తూ బయటపడడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ట్యూమర్ ఉంది అని చెప్పగానే భయపడడానికి రీజన్స్ ఇవి. నిజంగా అంత భయపడాలా అంటే ఉంది కాబట్టి భయపడాల్సిన రీజన్ ఏమీ లేదు. మోస్ట్ ఆఫెన్ చాలా మందికి వేరే ఏదో పని మీద వెళ్తూనో లేకపోతే ర్యాండమ్ హెల్త్ చెకప్స్లోనో బయటపడతాయి తప్ప చాలా వరకు ట్యూమర్స్ చనిపోయిన తర్వాత కూడా చనిపోయే వరకు కూడా బయటపడవు. సో మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ అట్లాంటివే ఉంటాయి. అంటే సిమ్టమ్స్ ఉండవా డాక్టర్ గారు? ఉండవు. సిమ్టమ్స్ అసలు ఏవి ఉండవు. సిమ్టమ్స్ ఉండవు, ఫాస్ట్గా పెరుగుతాయి లేదో తెలీదు, అలా ఉండిపోతాయి బ్రెయిన్లో. ఇయర్స్ టుగెదర్ అలా బ్రెయిన్లో గ్రో అవుతూ ఉంటాయి, చాలా కాలం అలా పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల యాక్చువల్ ఇబ్బంది అని వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. సో అయితే ఈ ట్యూమర్స్ అనేవి మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి అని విన్నాను, కరెక్టేనా డాక్టర్ గారు? నాట్ నెసెసరీ. కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్, అంటే మిగతా బాడీ ఏ పార్ట్స్లో వచ్చేవి ఫిమేల్స్లో ఎక్కువ వస్తాయి. అలా అని చెప్పేసి బ్రెయిన్ ట్యూమర్స్లో ఫిమేల్స్ మేల్స్ డిస్టింక్షన్స్ అంటూ ఏమీ లేవు. స్టాటిస్టిక్స్ వైజ్ మనం చూస్తే రిలేటివ్లీ పర్సంటేజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, బట్ యాజ్ సచ్ దానివల్ల సిగ్నిఫికెన్స్ అంటూ ఏమీ లేదు, అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు మేల్స్లో వేరే క్యాన్సర్స్ అనుకోండి, మేల్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువ, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ, ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఎక్కువ.
లంగ్స్ ఇద్దరికీ ఉంటాయి. బట్ మేల్స్లో ఎందుకు ఎక్కువ అంటే వేరియస్ రీజన్స్, ఎక్స్పోజర్, అలవాట్లు, స్మోకింగ్, వేరియస్ అలవాట్లు. ఫిమేల్స్లో కొన్ని సెటన్ ఆర్గన్స్ ఫిమేల్స్లోనే ఉంటాయి కాబట్టి వాటికి అవి వస్తాయి. అంతే తప్ప బ్రెయిన్ క్యాన్సర్స్లో ఫిమేల్స్లో ఎక్కువ, మేల్స్లో ఎక్కువ అనేది నెంబర్స్ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ బట్ దానివల్ల యాక్చువల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏమీ లేదు. ఓకే. అలానే డాక్టర్ గారు చిన్నపిల్లల్లో మాట్లాడుకుంటే చిన్నపిల్లల్లో కూడా ట్యూమర్స్ బాగానే చూస్తున్నాము. సో చిన్నపిల్లల్లో ట్యూమర్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? అవి ఎలా గుర్తించాలి? ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చిన్నపిల్లలకి ఏదన్నా లైక్ తలనొప్పి వస్తోందని వాళ్ళు అన్నా సరే ఓకే ఏదో నార్మల్ తలనొప్పి అని అనుకుంటారు. అది ఇంత దూరం వెళ్తుంది అని అనుకోరు. సో అసలు ఏంటి ఈ ట్యూమర్ అనేది ఏ విధంగా గుర్తించాలి? చిన్నపిల్లల్లో ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? ఇది రీసెంట్ డెవలప్‌మెంటా? లేదు, రీసెంట్ డెవలప్మెంట్ ఏమీ కాదు. ఆ! కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్లో, అవి ఎక్కువ శాతం పిల్లల్లో వస్తాయి. హ్మ్. అట్లా ఉంటాయి తప్ప పిల్లల్లో ఎక్కువ చూస్తున్నామంటే అలాంటిది ఏమీ లేదు. ఓకే. కొన్ని రకాల ట్యూమర్లు ఉంటాయి, మెడులోబ్లాస్టోమా అని, ఎంబ్రియోబ్లాస్టోమా అని, అట్లా కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. ఓకే. అవి పిల్లల్లో ఎక్కువ కనిపిస్తాయి. అడల్ట్స్లో కూడా ఉంటాయి బట్ వాటి ఏజ్ గ్రూప్ అట్లా ఉంటాయి. కొన్ని ఆ ఏజ్లో వస్తాయి, 13 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఎక్కువ వస్తాయి, మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ రావు, మళ్ళీ 35-40 ఇయర్స్ పైన చూస్తాం. అట్లా ఏజ్ ప్రిడిలిక్షన్ అంటాం. అట్లా ఉంటాయి తప్ప పిల్లల్లోనే వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. బట్ ఎక్కువ సాధారణంగా పిల్లల్లో కనిపిస్తాయి. అండ్ కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ అవి పిల్లల్లో ఎక్కువ వస్తాయి, అంతే డిఫరెన్స్. రెండోది, పిల్లల్లో ఐడెంటిఫై చేయడం ఎట్లా? పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా మోస్ట్ కామన్గా మన బ్రెయిన్ ట్యూమర్, ఎనీ బ్రెయిన్ ట్యూమర్, ఫస్ట్ కామన్ ఆర్ మోస్ట్ కామన్ థింగ్ సాధారణంగా మనం చూసేది తలనొప్పి. ఎలాంటి తలనొప్పి ట్యూమర్ అయి ఉండొచ్చు, ఎలాంటి తలనొప్పి ట్యూమర్ కాదు, లేకపోతే వేరే అయి ఉండొచ్చు అనేది అవేర్నెస్ ఉండాలి. రిపీటెడ్గా హెడ్ఏక్స్ వస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్స్ హెడ్ఏక్స్ వస్తున్నాయి, తలనొప్పి వల్ల నిద్ర లేవాల్సి వస్తుంది, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock హెడ్ఏక్ వస్తుంది, ఇవి బ్రెయిన్ ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఈవినింగ్ వస్తుంది, ఆఫీస్ నుంచి అలసిపోయాక వస్తుంది, నిద్ర లేకపోవడం వల్ల వస్తుంది, ఇవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్ లేకపోతే తలనొప్పి వల్ల నిద్ర లేవాల్సిన పరిస్థితి వస్తుంది, అవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దాంతోపాటు రిపీటెడ్గా వామిటింగ్స్ అవుతున్నాయి, హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, తలనొప్పి తగ్గుతుంది, మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. ఈ రిపీటెడ్గా వామిటింగ్స్ అవ్వడం ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ సైన్ ఫర్ ట్యూమర్స్. ఓకే. సో ఇట్లా తలనొప్పి పరంగా ఆలోచిస్తే మార్నింగ్ హెడ్ఏక్స్, వామిటింగ్స్ అసోసియేటెడ్ ఉండేవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ అలా అని చెప్పేసి తలనొప్పి ఉంది, వామిటింగ్ ఉంది కాబట్టి ట్యూమర్ అని కాదు. వీటిలో ఎక్కువగా ఇది ఇలా ఎక్కువ ఉంటే ట్యూమరే సస్పిషన్ రావాలి. రైట్. అయితే ప్రతి తలనొప్పిని మనం అనుమానించక్కర్లేదు. లేదు. అలాగే ప్రతి తలనొప్పిని మనం పెయిన్ కిల్లర్ వేసుకుని అండర్లయింగ్ ఇష్యూని పక్కన పెట్టేసి ప్రతిరోజు పెయిన్ కిల్లర్ వేసుకోవడం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. సో అసలు ఏది తలనొప్పి, ఏ తలనొప్పిని మనం కరెక్ట్గా ట్యూమరో లేకపోతే ఐ మీన్ డిఫరెంట్ అంటే పెద్ద తలనొప్పి అంటే ట్యూమర్ కావచ్చు, లేదంటే సిస్ ఉండొచ్చు, లేకపోతే రక్తస్రావం అవ్వచ్చు. సో బ్రెయిన్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బ్రెయిన్లో అండర్లయింగ్ ఇష్యూ ఉన్నా సరే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? లైక్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అందుకని అడుగుతున్నాను డాక్టర్ గారు. సో నాట్ ఎగ్జాక్ట్లీ, వీ కెనాట్ జస్టిఫై. మీరు అన్నట్లు తలనొప్పి ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా, కొంతమందికి మైగ్రేన్ ప్రెడిలిక్షన్ అంట, వాళ్ళకి మైగ్రేన్ ఉంటుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వారంలో 3-4 సార్లు తలనొప్పి రావచ్చు. ఇంకొక టైప్ క్లస్టర్ హెడ్ఏక్స్ అంటాం, ఒకే రోజు 3-4 సార్లు హెడ్ఏక్ రావచ్చు. సో ఆ హెడ్ఏక్ ఎలా ఉంది, ఆ తలనొప్పి ఎలా ఉంది, ఏ టైంలో వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఈ ఫ్యాక్టర్స్ అని డీటెయిల్డ్గా మనం ఎవాల్యుయేట్ చేస్తేనే వీల్ హ్యావ్ ఎన్ ఐడియా అది ట్యూమర్ వల్ల అవుతుందా, లేకపోతే నిజంగా ట్యూమర్ ఉందా లేదా వేరే ఏదైనా రీజన్ అయి ఉంటుందా అని. బట్ మీరు అడిగినట్లు ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే, 2 రోజులకు ఒకసారి 3 రోజులు హెడ్ఏక్ వస్తుంది, బాగా సివియర్గా వస్తుంది, నొప్పి వల్ల నిద్ర కూడా పోలేకపోతున్నారు, ఇలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్. బెటర్ వి గెట్ చెక్డ్. ఏదైనా కూడా డాక్టర్ని కలిసి మిగతా హిస్టరీ, తలనొప్పి ఒక్కటే పాయింట్ పట్టుకొని నాకు ట్యూమర్ ఉంది అని చెప్పడానికి అవ్వదు, తలనొప్పి తగ్గింది కాబట్టి లేదు అని చెప్పడానికి అవ్వదు. సో మిగతా సిమ్టమ్స్ ఏమున్నాయి, దాంతోపాటు విజన్ ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే వీక్నెస్ ఏమైనా ఉందా, మాట తడబడుతుందా, బ్యాలెన్స్ ఎలా ఉంది, బిహేవియర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఆల్సో విల్ గెట్ అటాచ్ టు దిస్. వాటిని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వీ కెన్ కమ్ టు అ కంక్లూషన్ ట్యూమర్ అయి ఉండొచ్చా కాదా అనేది రావచ్చు. అంతే తప్ప తలనొప్పి మాత్రమే ఉంది కాబట్టి ట్యూమర్, లేదు తగ్గట్లేదు కాబట్టి ట్యూమర్, వేసుకుంటే తగ్గిపోయింది కాబట్టి ట్యూమర్ కాదు, వీ కెనాట్ జస్టిఫై దాట్. ఓకే. సో హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ అంటే మైగ్రేన్కి ఈ ట్యూమర్ నొప్పికి? అసలు నొప్పి ఏ విధంగా వస్తుంది ట్యూమర్కి? సో ఇందాక అన్నట్లు
మైగ్రేన్ హెడేక్స్ లేకపోతే మెజారిటీ ఆఫ్ ద హెడేక్స్ బినైన్ Okay. హెడేక్స్ అంటాం. అంటే ట్యూమర్కి సంబంధం లేకుండా వచ్చే హెడేక్స్. ట్యూమర్ హెడేక్స్ ఎట్లుంటాయి అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల వస్తాయి. సో బ్రెయిన్లో ప్రెషర్ పెరగడానికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటి వల్ల హెడేక్స్ వస్తాయి. ఓకే. ప్రెషర్ పెరగడానికి కారణం అంటే మనం దగ్గినప్పుడు తలనొప్పి రావడం, అవును. లేదు ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్స్ ఎందుకు అంటే బ్రెయిన్లో ప్రెషర్ చేంజెస్ ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, పొజిషన్ మనం ఫ్లాట్గా పడుకోవడం, వాటి కొన్ని కారణాల వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది ఆ టైంలో. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, వేకప్ హెడేక్స్ అంటాం. 4 o'clock 5 o'clock తలనొప్పితోటి నిద్ర లేవడం, లేకపోతే తలనొప్పి వల్ల నిద్ర లేవడం, ఇవి ట్యూమర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. యాజ్ డే ప్రోగ్రెసెస్ హెడేక్ విల్ గెట్ బెటర్ ఇన్ ట్యూమర్ హెడేక్స్. బట్ మిగతావి ఏవైతే ఉంటాయో మైగ్రేన్ కావచ్చు, స్ట్రెస్ హెడేక్ కావచ్చు, టెన్షన్ హెడేక్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి. డే టైం లేదు, ఎర్లీ మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. వీటన్నిటితో పాటు వామిటింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ట్యూమర్ హెడేక్స్లో వామిటింగ్ అయిన తర్వాత పేషెంట్ గెట్స్ బెటర్, పేషెంట్ ఫీల్స్ రిలీవ్డ్. వామిటింగ్ చేసేసుకున్నారనుకోండి, తలనొప్పి కొంతవరకు రిలీఫ్ రావచ్చు, దే ఫీల్ బెటర్ ఆఫ్టర్ వామిటింగ్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అట్లాంటి ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇట్ ఈస్ పాసిబ్లీ ఎ ట్యూమర్. ఓకే. పాసిబుల్ అయి ఉండొచ్చు అని అంతే. ఓకే. సో రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే ఏంటి డాక్టర్ గారు? సేమ్ ఇందాక నాకు బ్రెయిన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే బ్రెయిన్ మనకు క్లోజ్డ్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. ఈ పుర్ర ఎముక ఉంటుంది, దాని కింద డ్యూరాన్ ఒక పొర ఉంటుంది, ఆ పొర లోపల బ్రెయిన్ కూర్చొని ఉంటుంది. ఓకే. సో ఈ బ్రెయిన్ చుట్టూ వాటర్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అదే వాటర్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది, వెన్నుపూసలోకి వస్తుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంటే తిరుగుతూ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ రిజిడ్ కంపార్ట్మెంట్ అంటే ఒక బాక్స్ లాగా ఉండే ఈ పుర్ర ఎముక లోపల ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రేనియల్ ప్రెషర్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. ఓకే. సో అది పెరగడం వల్ల హెడేక్స్ వస్తాయి. ఎందుకు పెరుగుతోంది అంటే వేరియస్ రీజన్స్ అగైన్, అంటే వాటర్ అక్యూములేషన్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు అడిగినట్లు ట్యూమర్ వల్ల కావచ్చు. వీటి వల్ల కూడా ట్యూమర్స్ వస్తాయి డాక్టర్ గారు? ఈ ప్రెషర్ వల్ల ఇప్పుడు మనం ప్రెషర్ వల్ల ట్యూమర్ రాదు, ట్యూమర్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. సో బ్రెయిన్ మామూలుగా అందరికీ ఏముంటుంది, బ్రెయిన్ ఉంటుంది, ఎముక ఉంటుంది, ఎముక లోపల బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ కాకుండా ఎక్స్ట్రా ఏది వచ్చినా కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఈ రూమ్ అనుకోండి, రూమ్లో ఇద్దరు ఉంటే స్పేషియస్గా ఉంటుంది, ఇంకొక వ్యక్తి వచ్చాడు అనుకోండి కొంతవరకు బెటర్. అట్లా కాకుండా ఒక 15 మంది వచ్చారనుకోండి, దిస్ రూమ్ స్టార్ట్స్ టు గెట్ కంజెస్టెడ్, స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే నార్మల్గా కూర్చోవాల్సిన వాళ్ళకి లేకపోతే ఆఫీస్ వాళ్ళకి స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. 100 మంది వచ్చారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఒక చోట ఇరుక్కుంటారు, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ తగ్గిపోతాయి. సేమ్ అదే టైప్లో నార్మల్ బ్రెయిన్ కాకుండా, నార్మల్గా బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏదైతే బ్లడ్ ఉంటుందో అది కాకుండా, లేదు ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏది వచ్చినా కూడా కొంతవరకు బాడీ విల్ టాలరేట్. బియాండ్ దట్ పాయింట్ బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ పొరలు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది, వాటి వల్ల తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అది మీరు అడిగినట్లు రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే అది. ఓకే. డాక్టర్ గారు అసలు ఈ సిస్ అంటే ఏంటి? మనకి బ్రెయిన్లో సిస్ వస్తూ ఉంటాయి కదా, సో అవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. సిస్ట్ అంటే ఏం లేదు, బేసికలీ సిస్ట్ అంటే నార్మల్ ట్యూమర్కి సిస్ట్ ఏంటంటే ట్యూమర్ అనేది ఒక సాలిడ్, ఒక గట్టి ముద్ద లాంటిది. ఓకే. సిస్ట్ అంటే ఒక చిన్న నీటి బుడగ లాంటిది. ఆ నీటి బుడగ అనేది ట్యూమర్ కూడా అయి ఉండొచ్చు. కొన్ని ట్యూమర్స్ ఉంటాయి పిల్లల్లో, కొన్ని సాధారణంగా చూస్తాం. ఓకే. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వచ్చే ట్యూమర్స్ అట్లాంటి బుడగలాగా ఉంటాయి, బుడగ లోపల ఒక చిన్న నాడ్యూల్ అంటాం, అట్లాంటివి ఉంటాయి. సో ట్యూమర్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని హై గ్రేడ్ ట్యూమర్స్ ఉంటాయి, అవి రావడమే బై ది టైమ్ వీ గెట్ స్కాన్లు చూసేటప్పటికి ఎలా ఉంటాయంటే గడ్డ వచ్చి ఆ గడ్డ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి నెక్రోసిస్ అంటాం, లోపల ఉండే డ్యామేజ్ అయిపోయి అదంతా ఒక సిస్ట్ అంటే మీరు అడిగినట్లు ఒక బుడగలాగా తయారయ్యి అది పెరుగుతూ బ్రెయిన్లో ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఇవి కాకుండా నార్మల్ సిస్ట్ చాలా ఉంటాయి, అరక్నాయిడ్ సిస్ట్ అని, కొలాయిడ్ సిస్ట్ అని కొన్ని ఉంటాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్ అవి. సో అవి ట్యూమర్స్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. కొన్ని నార్మల్ గ్రోత్ డీవియేషన్ వల్ల వస్తాయి, కొన్ని అబ్నార్మల్ బ్రెయిన్ గ్రో అయ్యేటప్పుడే డెవలప్మెంటల్ పాకెట్స్ లాగా తయారవుతాయి, వాటిలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది, అవి ఉంటాయి. ఆ సిస్ట్లు ఈ సిస్ట్లో ఒకటి అంటే సిస్ట్ అనేది బేసిక్లీ ఒక బ్రాడ్ టర్మ్ అంతే, నీటి బుడగని సిస్ట్ అంటాం. బ్రెయిన్లో ఉండే బుడగలాగా ఉండి వాటి లోపల నీరు ఉంటే దాన్ని సిస్ట్ అంటాం అంతే. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ట్యూమర్ ఆర్ ఇట్ కెన్ బి అ నార్మల్ థింగ్ ఆల్సో. సో డాక్టర్ గారు అసలు ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏముంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? ఎందుకు వస్తాయి? సో అందరూ మోస్ట్ కామన్ ఓపీలో కూర్చున్నప్పుడు పేషెంట్ సర్జరీ ఇది ఇట్లా ఉంది ఇబ్బంది అని చెప్పగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎందుకు వచ్చింది, మాకే ఎందుకు వచ్చింది, నోబడీ నోస్, ఎవరికి తెలియదు. ఒక సర్టన్ సెట్ కొంతమందికి మాత్రం వాళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం, దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళ
లీనియేజ్లో జెనెటిక్స్ పరంగా వంశపారంపర్యంగా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అని కొన్ని ట్యూమర్స్ మాత్రం. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్లో అట్లీస్ట్ ఎందుకు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. దర్ ఈస్ నో రీజన్. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. ఇప్పుడు మీకు కూడా బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు. బట్ స్కాన్ చేయించుకుంటే తప్ప తెలుసుకునే ఛాన్స్ లేదు. అంతే తప్ప వీళ్ళకి ఎందుకు వచ్చింది, లేకపోతే ఆ ఏజ్లో ఎందుకు వచ్చింది, 70 yearsలో ఎందుకు వచ్చింది, 3 yearsలో ఎందుకు వచ్చింది అంటే నో రీజన్. నో బడీ నోస్ అండ్ దెర్ ఇస్ నో ప్రూవ్డ్ ఫ్యాక్టర్ ఫర్ దాట్. ఎవరికి తెలియదు. కొంతమందికి మాత్రం కొన్ని సెట్ ఆఫ్ పాపులేషన్స్ వాళ్ళకి మాత్రం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ ఉంటాయి, సిండ్రోమ్స్ అంటాం. వాళ్ళకి కొన్ని క్యాన్సర్లు కొన్ని ట్యూమర్లు వచ్చే రిస్క్ ఎక్కువ అంతే. వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ అంతే. ఓకే. సో ట్యూమర్లో ఎన్ని రకాలు ఉంటాయి? అది ఇందాక అనుకున్నట్లే ట్యూమర్లు బినైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. బ్రెయిన్లో ట్యూమర్స్ అంటే ఈ బినైన్ మ్యాలిగ్నెన్స్ అనేది మిగతా బాడీ పార్ట్స్లో వీ కెన్ క్లియర్లీ డిఫైన్. బ్రెయిన్లో బినైన్ మ్యాలిగ్నెంట్ అంటూ ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేం. అంటే ఐ మెంట్ ఇప్పుడు లోపల పొరల్లో వచ్చే ట్యూమర్ ఉంటుంది, చిన్న మెదడుకు వచ్చేది ఉంటుంది, పైన పొరల్లో వచ్చేది ఉంటుంది, ఇట్లా రకాలు ఉంటాయి కదా డాక్టర్. అవి ఏం రకాలు? అవి ఎందుకు అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో రావడానికి ఏదన్నా కారణం ఉంటుందా? వేరే వేరే చోట ఉంటే సిమ్టమ్స్ కూడా వేరుగా ఉంటాయి? డెఫినెట్లీ వచ్చే ప్లేస్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక ఏరియా తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, స్కల్ ఏరియా తీసుకుంటే దానిలో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. పైన బోన్ ఉంటుంది, బోన్ నుంచి ట్యూమర్స్ రావచ్చు, అవి బయటకైనా పెరగచ్చు, లేదా లోపలికి పెరిగి బ్రెయిన్ మీద ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు. మధ్యలో పొర ఉంటుంది, డ్యూరా అంటాం. వీటి నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా ఎక్కువ, మెనింజియోమాస్ అంటాం. ఇవన్నీ ఆ డ్యూరా అనే పొర నుంచి వస్తాయి. సో ఇవి చాలా సాధారణంగా చూసే ట్యూమర్స్, ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా అంతే, ఇవి ఎక్కువ లోపలికి పెరుగుతాయి, కొన్నిసార్లు బయటికి పెరిగి బయట ఉండే ఎముకను కూడా తినేస్తాయి. సో అట్లాంటివి రావచ్చు. అవి కాకుండా బ్రెయిన్లో ఏవైతే కణాలు ఉంటాయి, బ్రెయిన్లో రకరకాల కణాలు ఉంటాయి. సో ఒక్కొక్క సెల్ నుంచి వచ్చే టైప్ని బట్టి గ్లయల్ సెల్స్ అంటాం, వాటి నుంచి వచ్చేవాటిని గ్లయోమాస్ అంటాం. ఆలిగోడెండ్రోసైట్స్ అంటాం, అంటే అది ఇంకో డిఫరెంట్ టైప్స్. ఆలిగోడెండ్రోగ్లయోమా అంటాం. ఓవరాల్గా అన్నింటినీ గ్లయోమాస్ అంటాం, బ్రెయిన్ నుంచి వచ్చేవాటిని. ఇవి కాకుండా కొలాయిడ్ సిస్ట్లని, న్యూరోసైటోమా అని, తర్వాత కొలాయిడ్ కార్సినోమా అని, పిట్యూటరీ ట్యూమర్స్ అని. పిట్యూటరీ అంటే మనకి బ్రెయిన్లో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఏరియా ఉంటుంది, ఈ ముక్కుకి కంటికి వెనకలో ఉంటుంది. సో ఆ పిట్యూటరీ నుంచి వచ్చే ఉంటాయి. కంటి నరాలు ఉంటాయి, నరాల నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. ఇవి కాకుండా మీరు అన్నట్లు చిన్న మెదడు అంటాం, పోస్టీరియర్ ఫోజా అంటాం, సెరెబెల్లం అంటాం. ఆ సెరెబెల్లంలో వచ్చే ట్యూమర్స్ వేరే ఉంటాయి. మనకి వినపడానికి అవసరమయ్యే నరం ఉంటుంది, 8th nerve అంటాం, దాని నుంచి ట్యూమర్స్ వస్తాయి. ఇవి మనకి కామన్గా చూసే ట్యూమర్స్. ష్వానోమాస్ అంటాము, న్యూరోఫైబ్రోమాస్ అంటాము, గ్లయోమాస్ అంటాము. ఇవన్నీ కాక దర్ ఇస్ అ హ్యూజ్ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్. కొత్తగా వచ్చిన గైడ్లైన్స్లో, అంటే ఈ గైడ్లైన్స్ కొత్తగా ఎప్పుడు వస్తూ ఉంటాయి, వాటిలో వాళ్ళు గ్రూపుల కింద ఇంటే మొదట్లో ఇచ్చిన ఈ గ్రూప్ కాదు, దీనిలోంచి ఈ గ్రూప్లోకి వేయండి, అట్లా మారుస్తూ ఉంటారు. సో ఆ రకంగా చూస్తే కూడా అట్లీస్ట్ దెర్ ఆర్ అరౌండ్ 40 to 50 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్. కామన్గా మనం వినపడే పేర్లే 40 to 50 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. ట్యూమర్ అంటే వి ఆర్ నాట్ డీలింగ్ విత్ సంథింగ్ స్ట్రైట్ అవే, అంటే అట్లా స్ట్రైట్ ఫ్యాక్ట్ కాదు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి సెల్ నుంచి వచ్చింది, ఎట్లా బిహేవ్ చేస్తోంది, ఏ ఏరియాలో ఉంది, ఇదొక పార్ట్ అయితే దాన్ని మళ్ళీ టెస్ట్కి పంపిస్తాం, బయోప్సీ అంటాం. ఆ బయోప్సీకి పంపించిన తర్వాత దాని జెనెటిక్ నేచర్ ఎట్లుంది, కెమికల్ నేచర్ ఎలా ఉంది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందా లేదా, ట్రీట్మెంట్లో కీమోథెరపీకి బాగా రెస్పాండ్ అవుతుందా, రేడియోథెరపీకి బాగా రెస్పాండ్ అవుతుందా, అసలు ట్రీట్మెంట్ ఇవ్వగలమా లేదా, ఫాస్ట్గా పెరుగుతుందా స్లోగా పెరుగుతుందా, ఇన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని అగైన్ యూ హ్యావ్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్. మల్టీ డైమెన్షనల్ అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటూ జెనెటిక్ ఫ్యాక్టర్స్ని, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటాం, ఇవి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి క్లాసిఫై చేస్తారు. క్లాసిఫికేషన్ అంటే వాటిని డివైడ్ చేస్తారు. సో దెర్ ఇస్ అ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ట్యూమర్స్. ఓకే. సో గ్రేడింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గ్రేడింగ్ అంటే ఏంటి అసలు? ట్యూమర్ గ్రేడింగ్ అనేది, ట్యూమర్ గ్రేడింగ్ అంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం గ్రేడ్స్ ఇస్తాం. సో గ్రేడ్ 1 ఆర్ లో గ్రేడ్ అనుకోండి, స్లోగా పెరిగేవి, పెద్దగా ఎక్కువ డ్యామేజ్ చేయనివి, లేకపోతే చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ని ఇన్వేడ్ చేయనివి, ఇవి లో గ్రేడ్స్ అంటాం. ఇంటర్మీడియట్ గ్రేడ్ అంటే ఆబ్వియస్లీ హై గ్రేడ్ అంటాం. హై గ్రేడ్ అంటే ఫాస్ట్గా పెరిగేవి, తొందరగా చుట్టుపక్కల ఉండే వాటిని డ్యామేజ్ చేసేవి, లేదా సర్జరీ చేసిన తర్వాత కూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండేవి, వీటిని హై గ్రేడ్స్ అంటాం. రెండింటి మధ్యలో ఉండేవాటిని ఇంటర్మీడియట్ గ్రేడ్ అంటాం ఆబ్వియస్లీ. సో ఈ గ్లయోమాస్ వాటిలో మనం ఈ లో గ్రేడ్, హై గ్రేడ్, ఇంటర్మీడియట్ గ్రేడ్ అనేవి ఎక్కువ మాటలు వింటూ ఉంటాం. వాటితో పాటు మెనింజియోమాస్, మీరు ఇందాక పొర ఉంది అన్నారు, పొర నుంచి వస్తాయన్నారు, వాటిలో
లో గ్రేడ్ మెనింజియోమాస్ ఉంటాయి. అవి కాకుండా అనప్లాస్టిక్ మెనింజియోమాస్ అంటాము. అనప్లాస్టిక్ అంటే హై గ్రేడ్, రిలేటివ్లీ హై గ్రేడ్. సో ఫాస్ట్గా పెరిగేవి, వాటిలో జెనెటిక్ చేంజెస్ ఫాస్ట్గా ఎక్కువ ఉండేవి, చుట్టుపక్కల ఉండే వాటిని ఎక్కువగా డ్యామేజ్ చేసేవి, వీటిని ఈ హై గ్రేడ్ మెనింజియోమాస్ అంటాం. అట్లా. సో ఈ ట్యూమర్స్ అనేవి క్యాన్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా డాక్టర్ గారు? అగైన్ ఈ క్యాన్సర్ అనే వర్డ్ బ్రెయిన్లో వాడడం స్ట్రైట్ అవే ఫ్యాక్ట్ చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఓకే. సో ఫాస్ట్గా పెరుగుతుందా, స్లోగా పెరుగుతుందా, దానికి నేచర్ ఏంటి, బయాప్సీ నేచర్ ఏంటి, పెథాలజీ, హిస్టోపెథాలజీ అంటాం. పెథలాజికల్గా అంటే దాని బిహేవియర్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచో వచ్చింది, దీన్ని బట్టి అది ఫాస్ట్గా పెరుగుతుందా స్లోగా పెరుగుతుందా అని డిసైడ్ చేస్తాం. దాంతోపాటు జెనెటిక్స్ ఇందాక అనుకున్నది, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత ఒకవేళ అది ఫాస్ట్గా పెరుగుతోంది, చుట్టుపక్కల ఉండే వాటిని ఫాస్ట్గా డ్యామేజ్ చేసేస్తుంది, తీసేసిన తర్వాత కూడా త్వరగా వెంటనే వచ్చేస్తుంది. సపోజ్ ఈరోజు సర్జరీ చేసాము, సర్జరీ చేసిన నెలకంతా తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. లేదు రేడియేషన్ లేకపోతే అది మళ్ళీ పెరిగిపోతుంది, ఫాస్ట్గా పెరుగుతుంది, నెల కిందట కనపడలేదు స్కాన్లో, నెల తర్వాత మళ్ళీ కనపడుతుంది. ఇట్లాంటి వాటిని మనం క్యాన్సర్ అని వాడడం కొంతవరకు కరెక్ట్గా ఉంటుంది. అంతే తప్ప యాజ్ సచ్ డైరెక్ట్ వర్డ్ క్యాన్సర్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్లో ఎగ్జాక్ట్ ఫిట్ కాదు. బట్ ఇట్లాంటి బిహేవియర్ ఉండేవి, ఫాస్ట్గా పెరిగేవి, చుట్టుపక్కల వాటిని ఇన్వేట్ చేసేవి, చుట్టుపక్కల స్ట్రక్చర్స్ని డ్యామేజ్, వాటి లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయేవి, వీటిని మనం క్యాన్సర్ అని కన్సిడర్ చేయొచ్చు. బ్రెయిన్ ఈజ్ మిస్టీరియస్ అనిపిస్తుంది ఇప్పుడు. సో నో వండర్ వై అందుకనే బ్రెయిన్ అనగానే, న్యూరాలజీ అనగానే చాలా మంది కొంచెం భయపడుతూ ఉంటారు. లైక్ కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీకి భయపడి హోమియోపతి, ఆయుర్వేదం ఇవన్నీ వాడడం చూస్తూ ఉంటాము. సో సర్జరీ అంటే అంత భయపడాలా డాక్టర్ గారు? లేదండి, సర్జరీ డిపెండ్స్ అగైన్ వాట్ కైండ్ ఆఫ్ ట్యూమర్ యూ ఆర్ డీలింగ్ విత్, ఎక్కడ ఉంది, ఎంత త్వరగా ఐడెంటిఫై చేసాము, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, వీటిని బట్టి సర్జరీ రిస్క్ మారుతుంది. అండ్ యాజ్ సచ్ పేషెంట్కి ఉండే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, ఆల్రెడీ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఇట్లా వీళ్ళతోటి కొద్దిగా ఇబ్బందులు రావచ్చు తప్ప యాజ్ సచ్ సర్జరీ రిస్కీనా అంటే ఎక్కడ ఉంది, చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ ఎంత డ్యామేజ్ అయినాయి, ఎంతగా అది స్ప్రెడ్ అయిపోయింది అనే దాన్ని బట్టి టెక్నికల్ ఛాలెంజెస్ తప్ప సర్జరీ ఎప్పుడు డైరెక్ట్లీ రిస్కీ కాదు. ఈ సర్జరీ రిస్క్ కాదు అని చెప్పేసి, సర్జరీ ఎక్కువ రిస్క్ అని చెప్పేసి మిగతా ట్రీట్మెంట్లకు వెళ్తారు చూడండి, అది ప్రిడామినెంట్లీ అపోహల వల్ల ఒకటి. రెండు, మిగతా ఎవరైతే ట్రీట్మెంట్ కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, ఇంట్లోనే కూర్చొని చేతులు తిప్పేసేసి ట్రీట్మెంట్లు, అట్లాంటి వాటి వల్ల జనాలు మోసపోయి అవగాహన లేక భయంతో, అంటే దీని మీద అవగాహన లేకపోవడం కాదు, యాక్చువల్ సర్జరీ రిస్కీనా కాదా అని అండర్స్టాండింగ్ లేకపోవడం, వీళ్ళు చెప్పే ఏమంటారు మాయ మాటలు అనుకోండి, లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు. ఆల్రెడీ సర్జరీ అంటే భయం, డెఫినెట్లీ దే సీన్ దిస్ థింగ్ బెటర్. అంటే ఇది సర్జరీ చేయించుకుంటే నాకు భయం వేస్తుంది కాబట్టి సర్జరీ లేకుండా వాళ్ళు ఎవరో నయం చేస్తా అంటున్నారు. అది ఏదైనా అవ్వనివ్వండి, హోమియో అవ్వనివ్వండి, లేకపోతే ఆయుర్వేదం అవ్వనివ్వండి, న్యాచురోపతి అవ్వనివ్వండి, చేతులు తిప్పడం అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ఇది భయం కాబట్టి అటు వెళ్తారు. అంతే తప్ప ఇది సేఫ్ కాదు అని కాదు. దీని గురించి ఇన్ఫర్మేషనే లేదు, అది సర్జరీ సేఫా కాదా తెలియదు, ఏం సర్జరీ చేస్తారో తెలియదు, అది సర్జరీ అవసరమా లేదో కూడా తెలియదు. ఇవి తెలియకుండా ట్యూమర్ ఉందని చెప్పేసారు, అసలు ట్యూమరో కాదో కూడా తెలియదు హాఫ్ ద టైమ్స్. ఎవరో చెప్పారు ట్యూమర్ ఉందని, ఇక్కడ నుంచి ఒక డాక్టర్ గారు ట్యూమర్ ఉందని చెప్పేశారు, ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన ఇంకోటి ఏదో ట్రీట్మెంట్ చెప్పారు, నాకు దాంతో తగ్గలేదు, దీంతో తగ్గిపోయింది, సో నేను సర్జరీ చేయించుకోను. ఇట్లా హాఫ్ ద టైమ్స్ కాదు, మోర్ దాన్ హాఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అజంప్షన్స్ అండ్ ఫేక్ మార్కెటింగ్. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఇవి అంతే. సర్జరీ గురించే కాదు, అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటేనే అసలు చాలా మందికి ఏమి తెలీదు. డెఫినెట్లీ అసలు అది ట్యూమరా కాదనేది కూడా తెలియదు. అవునవును. ఇవి తెలియకుండానే ముందే అపోహలతోటి తెచ్చుకున్న భయాలే తప్ప యాజ్ సచ్ సర్జరీ అనేది అంత రిస్కీ కాదు. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ లొకేషన్. కొన్ని ఛాలెంజింగ్ సర్జరీస్ ఉంటాయి, టెక్నికల్లీ ఛాలెంజింగ్ ఉంటాయి, ఉండే లొకేషన్ని బట్టి, అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనే దాన్ని బట్టి, లేదు మన దగ్గరకు వచ్చే టైంకి ఎంత సైజు ఉంది అనే దాన్ని బట్టి, ఇట్లా టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. అలా కాకుండా అలాంటివి అయ్యేవి 100లో 5 10 ఉంటాయి, మిగతా 90 సేఫ్గానే అవుతాయి. ఈ 10 పట్టుకొని సర్జరీ రిస్కీ నేను చేయించుకోను, సర్జరీ కాకుండా వేరే ఆప్షన్స్ చూస్తాను అనడం అనేది మిస్ఇన్ఫర్మేషన్ అంతే తప్ప ఇట్స్ నాట్ అ స్ట్రైట్ ఫ్యాక్ట్. ఓకే. సో అంటే మీరు చెప్పినట్టు కొన్ని ట్యూమర్స్ ఉన్నట్టు కూడా తెలియదు చాలా మందిలో, నాలో ఉండొచ్చు మీలో ఉండొచ్చు అని అన్నారు. బట్ ఇన్ సమ్ కేసెస్ మనకి ఎర్లీ డిటెక్షన్ డస్ ఇట్ హెల్ప్? ఎందుకంటే చాలా మంది లైక్ మీరు చెప్పినట్టు టైం వేస్ట్ చేస్తారు. ఒక చోట ట్యూమర్ ఉంది అనగానే దాన్ని సరిగ్గా
తెలుసుకోకుండా హోమియోపతి మీరు చెప్పినట్టు డిఫరెంట్ Yeah. అదర్ వాటికి వెళుతూ ఉంటారు కదా. సో ఎర్లీ డిటెక్షన్ అనేది హెల్ప్ చేస్తుందా సమ్ కేసెస్? డెఫినెట్లీ ఇదేనే కాదు, బ్రెయిన్ ట్యూమర్స్ అనే కాదు, ఏ ట్యూమర్స్ అయినా కూడా యాజ్ ఎర్లీ యూ ఐడెంటిఫై యూ కెన్ గివ్ అ బెటర్ ట్రీట్మెంట్. హాఫ్ ద టైమ్స్ ఏంటి అంటే వాళ్ళు టైంకి మన దగ్గరికి రాకపోవడం వల్ల మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేం. కానీ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు అస్ ఇన్ ఎర్లీ స్టేజెస్, లేదు చిన్న సైజ్ ట్యూమర్లోనే ఉన్నప్పుడు సర్జరీ కూడా అవసరం పడదు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తోటి రేడియో సర్జరీ అంటాం, లేకపోతే సైబర్ నైఫ్ అంటాం, అంటే వన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్ అది కూడా. దాంతో స్కిన్ మీద కట్ లేకుండా సర్జరీ లేకుండా కూడా యూ కెన్ కంప్లీట్లీ మెల్ట్ అవే ద ట్యూమర్ని పూర్తిగా కాల్చేయచ్చు కూడా. సైజ్ని బట్టి వచ్చే లొకేషన్ని బట్టి సర్జరీ కూడా చేయాల్సిన పని లేదు. రేడియో సర్జరీ అంటాం, సైబర్ నైఫ్ అంటాము, గామా నైఫ్ అంటాం, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అవైలబుల్ ఉన్నాయి. సో ఎర్లీగా వస్తే స్మాల్ సైజ్ ట్యూమర్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న సైజ్ ఉన్నాయి, లెస్ దాన్ 3 సెంటీమీటర్స్, లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నాయి, వాటికి నేరుగా ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. కొన్నిసార్లు అసలు అది కూడా అవసరం పడదు, యూ జస్ట్ హ్యావ్ టు అబ్జర్వ్ దెమ్. అది సీరియల్గా వాళ్ళకి 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ చేసుకుంటూ చూసుకోవాలి. పెరిగితేనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫాలో అప్ అంటాం, రెగ్యులర్ ఫాలో అప్లో ఉంటే సరిపోతాయి. సైజు పెరిగితేనే ట్రీట్మెంట్ అవసరం. కొన్ని అసలు సైజ్ పెరగవు కూడా, చాలా కాలం, అంటే 10 ఏళ్ళకి 1 సెంటీమీటర్ పెరగడం, లేకపోతే 5 ఏళ్ళకి 1 సెంటీమీటర్ పెరగడం అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు అసలు సర్జరీనే అవసరం లేదు. ట్యూమర్ ఉంది అని చెప్పగానే భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఉంది అని డౌట్ వస్తే బెటర్ యూ మీట్ ద డాక్టర్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్. సో యూ హ్యావ్ బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అంటే మేజర్ సర్జరీ అవసరం లేకుండా మైనర్ సర్జరీ తోటి, మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ తోటి, రేడియేషన్ తోటి వీ కెన్ ట్రీట్ దోస్ థింగ్స్ కంప్లీట్లీ. ఓకే, సో దట్ ఆప్షన్స్ వీ హ్యావ్. డాక్టర్ గారు, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? ఇవి ఎప్పుడు వాడతారు? ఇంకా బ్రెయిన్లో ఇమ్యూనోథెరపీ అనేది స్ట్రైట్ అవే ఇంకా మనకి అవైలబుల్ లేదు. ఓకే, టార్గెటెడ్ థెరపీ అంటే ప్రతి సెల్, బాడీలో ఉండే ప్రతి సెల్కి ఒక సర్టన్ జెనెటిక్ నేచర్ ఉంటుంది. జెనెటిక్ నేచర్ అంటే దానిలో ఉండే డిఎన్ఏ పరంగా దానికి ఒక నేచర్ ఉంటుంది. ఓకే, ఈ క్యాన్సర్ రావడానికి ఏవైతే ఉంటాయి, క్యాన్సర్ లేదా ట్యూమర్ రావడానికి ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిలో కొన్ని రకాల రిసెప్టార్స్ అంటాం, లేదంటే కొన్ని సిగ్నల్ పంపించే ఉంటాయి, అవి ఎక్కువగా ఉంటాయి. సో మన ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే ఆ సిగ్నల్ని బ్లాక్ చేస్తే సెల్ మల్టిప్లై అవ్వకుండా ట్యూమర్ పెరగకుండా ఉంటుంది. ఆగుతుంది. ఈ ఒక సెల్ ఇంకో సెల్తో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు పెరుగు, ఇంకొకరిని పెంచు, ఈ సిగ్నల్ అంటే ఇక్కడి నుంచి ఒక కెమికల్ పంపించి ఫాస్ట్గా పెరగమని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సెల్ లోపలే కొన్ని అంటే మల్టిప్లై అయ్యేటప్పుడు కొన్ని లెవెల్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, వాటిలో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి సిగ్నల్ రావడానికి మధ్యలో ఒక రిసెప్టార్ అంటే ఒక మెసెంజర్ ఉంటుంది. ఆ మెసెంజర్ అటువైపు వెళితేనే మల్టిప్లై అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీస్ అనేవి ఎట్లా ఉంటాయంటే సిగ్నల్ పంపించే వాళ్ళని సిగ్నల్ పంపకుండా చేసామనుకోండి, సో దే విల్ నాట్ మల్టిప్లై. సిగ్నల్ వెళ్ళలేదు కాబట్టి మల్టిప్లై అవ్వదు. లేదు సిగ్నల్ వెళ్ళింది, సిగ్నల్ తీసుకెళ్ళే మెసెంజర్స్ ఉంటాయి కొన్ని రిసెప్టార్స్, లేకపోతే ఫ్యాక్టర్స్ అంటాం వాటిని. ఆ ఫ్యాక్టర్ని బ్లాక్ చేసామనుకోండి, రూట్ నుంచి బ్లాక్. ఎగ్జాక్ట్లీ. సో ఈ టార్గెటెడ్ థెరపీస్ ఏంటి అంటే మొత్తం గడ్డ ఉంది కాబట్టి, ఇప్పుడు లివర్లో ట్యూమర్ ఉంది, లేదా బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో నార్మల్ బ్రెయిన్ కూడా ఉంటుంది. నార్మల్ బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేయాల్సిన పని లేదు. క్యాన్సర్ కణితి లేదా ట్యూమర్ ఏదైతే ఉందో ఆ ట్యూమర్లో కొన్ని రకాల రిసెప్టార్స్ లేకపోతే కొన్ని రకాల జెనెటిక్స్ వాటిలో క్యాన్సర్లు గడ్డ లేకపోతే ట్యూమర్లో మాత్రమే ఉంటాయి. సో వాటిని మనం టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం, కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ అవి ఇస్తాం. సో అవి ఏ సెల్స్లో అయితే ఉంటాయో అవి మాత్రమే డ్యామేజ్ అవుతాయి, నార్మల్ బ్రెయిన్ ఆర్ లేకపోతే నార్మల్ స్ట్రక్చర్స్ బాడీలో ఉండేవి డ్యామేజ్ అవ్వవు. అది టార్గెటెడ్ థెరపీ. వాటిలో ఇమ్యూనోథెరపీ అనేది డిఫరెంట్ మోడాలిటీ. ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాము, లేకపోతే యాంటీబాడీస్ అంటాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము, కైమరిక్ యాంటీబాడీస్ అంటాం. అవి పర్టికులర్గా టార్గెట్ చేసి ఇచ్చేవి. ఆ యాంటీబాడీస్ వాడినప్పుడు మనం వాటిని ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఇప్పుడు ట్యూమర్స్ అనేవి మీరు చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కేసు. సో పర్సనలైజ్డ్ అప్రోచ్ అనేది హౌ డస్ ఇట్ హెల్ప్ ఒక పేషెంట్కి? పర్సనలైజ్డ్ అప్రోచ్ అగైన్ సేమ్ థింగ్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్ అయ్యేది. సో సపోజిట్లీ ఒక పేషెంట్కి మెనింజియోమా అని అనుకున్నాం అనుకోండి. ఓకే, మెనింజియోమాస్ మోస్ట్ ఆఫన్ వాళ్ళకి కొన్ని రిసెప్టార్స్ పాజిటివ్ వస్తాయి. ఆ రిసెప్టార్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి రేడియోథెరపీ బాగా పనిచేస్తుంది. కొంత ఇప్పుడు అదే ట్యూమర్ ఇంకొక అతనికి ఉంది అనుకోండి, అతనికి ఆ రిసెప్టార్ లేదనుకోండి, ఇదే రేడియోథెరపీ లేదా కీమోథెరపీ అతనికి పనిచేయదు. ఇట్ ఈస్ నాట్ సో ఎఫిషియెంట్. ఇప్పుడు గ్లయోమా అంటాం, దానిలో ఎంజిఎంఆర్ మ్యూటేషన్స్ అంటాం. ఈ హై గ్రేడ్ గ్లయోమాస్లో ఒక ఎంజిఎంఆర్ అని ఒక మ్యూటేషన్ అంటాం, అంటే ఒక జెనెటిక్ చేంజ్. అది ఉన్న వాళ్ళకి మిథైలేషన్ అనే మ్యూటేషన్ ఉండేవాళ్ళు కీమోథెరపీ బాగా పనిచేస్తారు. కీమోథెరపీ వాళ్ళలో బాగా పనిచేస్తుంది, ప్లస్ రేడియేషన్ బాగా పనిచేస్తుంది.
అది లేని వాళ్ళు ఇంత బాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఓకే. సో సేమ్ ట్యూమర్ ఇద్దరికి ఉంది, వీళ్ళలో ఒకటి పాజిటివ్ ఉంది, ఇతనికి పాజిటివ్ లేదు, లేదా నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఉండే అతనికి కీమోథెరపీ బాగా పనిచేస్తుంది, ఓకే. నెగిటివ్ ఉండే అతనికి కీమోథెరపీ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, చేసినా ఇతనికి పని చేసేంత పని చేయకపోవచ్చు. సో దట్ ఈస్ వేర్ పర్సనలైజ్డ్ అప్రోచ్ హ్యాపెన్స్. ఈ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఎట్లా చూస్ చేస్తాము అంటే అగైన్ జెనెటిక్స్, ఐహెచ్సి మార్కర్స్, జీన్ సీక్వెన్సింగ్ అంటాం, ఎన్జిఎస్ అంటాం. సో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని ఇప్పుడు లాట్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీస్ అవైలబుల్. వాళ్ళ జెనెటిక్ మేకప్ అంతా చూస్తారు, ఈ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయి, వాళ్ళ ఈ రిసెప్టార్స్ ఎలా ఉన్నాయి, మాడ్యులేటర్స్ ఎట్లున్నాయి, మెసెంజర్స్ ఎట్లున్నాయి, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఈ మ్యూటేషన్స్ అంటాం కొన్ని, ఆ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, కొన్ని కోడాన్స్ అంటాం, అంటే జెనెటిక్ కోడ్లో సెట్స్ ఉంటాయి, ఆ సెట్ వీళ్ళలో ఉందా లేదా, ఇట్లా ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని అది ఉంది అనుకోండి, దాన్ని టార్గెట్ చేస్తూ వాడికి మాత్రమే ఉంటుంది, అది ఇంకొకరికి ఉండదు, అదే ట్యూమర్ ఇంకొకరికి ఉండదు. సో వీటిలో ఇది పాజిటివ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకొక అతనికి ఇది కాకుండా సేమ్ ట్యూమర్ ఉండి ఇంకొక మ్యూటేషన్ ఉండొచ్చు, వాడికి ఆ ట్రీట్మెంట్ ఇస్తాం. దట్ ఈస్ వేర్ టార్గెటెడ్ పర్సనలైజ్డ్ అప్రోచ్ చేంజెస్. ఒకటే ట్యూమర్ విత్ డిఫరెంట్ జెనెటిక్ మేకప్ విత్ డిఫరెంట్ రిసెప్టార్స్, సో డిఫరెంట్ ట్రీట్మెంట్. ఒకటే ట్యూమరే కానీ మనిషిని బట్టి, వాళ్ళ జెనెటిక్ మేకప్ని బట్టి, ఆ రిసెప్టార్ పాజిటివిటీని బట్టి యూ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. సో దట్ ఈస్ పర్సనలైజ్డ్ అప్రోచ్. డిటెక్షన్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. అంటే డిటెక్షన్ Definitely. ఫస్ట్ ఎర్లీ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంటో అది ఏ ట్యూమరు ఏంటి అనేది కూడా చాలా Exactly. ఇంపార్టెంట్. ఓకే. సో ఏఐ కానీ రోబోటిక్స్ కానీ ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్సల్లో ఇన్వాల్వ్ అయినాయా? అంటే ఇప్పుడు మనకి ఈ ట్యూమర్ అనేది డిటెక్షన్ ఏఐతో సాధ్యం అవుతుందా? యా, దట్ ఈస్ హౌ రీసెర్చ్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ఇప్పుడు రోబోటిక్స్ మీరు అన్నారు కాబట్టి, బ్రెయిన్లో రోబోట్ అనేది ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వాడేది తక్కువ. మిగతా చోట్ల రోబోటిక్స్, మిగతా సర్జరీస్లో, అబ్డమెన్ సర్జరీస్లో, కిడ్నీ సర్జరీస్లో అట్లా రోబోట్ ఎక్కువగా వాడుతున్నాం. బ్రెయిన్లో ఇంకా రోబోటిక్ సర్జరీస్ అనేవి ఇంకా అంత అడ్వాన్స్డ్ రాలేదు మనకి. రోబోట్ అనేది ఏంటంటే మనం చేసే సర్జనే, కాకపోతే ఇట్ హెల్ప్స్ యూ ఇన్ గివింగ్ ప్రెసిషన్ అంతే. అంటే పిన్ పాయింటెడ్గా మిల్లీమీటర్, సబ్ మిల్లీమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్లో ప్రెసిషన్ కోసం వాడేదే తప్ప అల్టిమేట్లీ సర్జన్ ఈజ్ ద బాస్. రోబోట్ అనేది సర్జన్ చేతిలో ఒక టూల్ అంతే. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, చిన్న ఫోన్ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఒక డిఫరెంట్ ఫోన్ ఉంది, పెద్ద ఫోన్ అయి ఉండొచ్చు. అల్టిమేట్గా మాట్లాడే వ్యక్తి అతనే, అతని చేతిలో ఉండే ఫోన్ మారాల్సిందే తప్ప మిగతా అంతా సేమ్ టేజ్. అదే టైప్లో రోబోట్ అనేది ఒక ఎక్స్ట్రా టూల్ మనకి, అంతేగాని రోబోటిక్ సర్జరీ అనగానే వేరే ఏదో సర్జరీ జరిగిపోతుంది, సర్జన్ ఉండడు, అలా ఏమీ కాదు. దెన్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటగ్రేషన్ ఇప్పుడు కొత్తగా అంతా చూస్తున్నాం కాబట్టి గంటల డేటా ప్రాసెసింగ్ ఏదైతే పడుతుందో, నౌ బికాస్ ఆఫ్ ఈ ప్రాసెసింగ్ అనేది థింగ్స్ విల్ గెట్ బెటర్, ఫాస్టర్. ఓకే. సో ఇందాక మీరు అన్నట్లు ఎన్జిఎస్ అని చెప్పాను, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని. సో దానిలో మనం జెనెటిక్ కోడ్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు కొంతమందికి 30 జీన్స్ ఆర్ 50 జీన్స్ చూస్తాం, కొంతమందికి 500 చూస్తాం, కొంతమందికి 1500 చూస్తాం, కొంతమందికి 3000 చూస్తాం. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాట్ గెట్స్ స్పీడప్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్పీడప్ అవ్వచ్చు. దాంతోపాటు డేటా ఎవాల్యుయేషన్, ఇమేజింగ్, ఎంఆర్ఐస్ ఏవైతే వస్తాయో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ప్రాసెస్ స్పీడప్ చేసుకోవచ్చు. అట్లా న్యూరో హెల్త్ కేర్లో లేకపోతే ట్యూమర్ హెల్త్ కేర్లో ఈ ఏఐ అండ్ రోబోటిక్స్ విల్ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. ఓకే. డాక్టర్ గారు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా సర్జరీ వద్దు అని అనుకున్నారు, లైక్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నా, ఎవరికైనా సర్జరీ పడితే వాళ్ళు నేను సర్జరీ చేయించుకోవాలనుకోవట్లేదు అన్న వాళ్ళకి డస్ మెడిసిన్స్ హెల్ప్? ష్రింక్ అవుతాయా? అసలు ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? డిపెండ్స్ అండి. అంటే అగైన్ మళ్ళీ ఒకటే, ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్ టు సేమ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ట్యూమర్ యూ ఆర్ డీలింగ్ విత్. కొన్ని ఓన్లీ అబ్జర్వేషన్లో ఉంటాయి, వాళ్ళకి అసలు ట్రీట్మెంటే అవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్, ఇది దేనికోసమో వెతుకుతూ ఉంటే ఇది బయటపడుతుంది అంతే. ఓకే. కొన్ని స్లోగా పెరుగుతాయని తెలుస్తుంది, అంటే మీరు అడిగిన ఫస్ట్ మనం అనుకున్నట్టు ఏ లేయర్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అవి స్లోగా పెరుగుతాయా, ఫాస్ట్గా పెరుగుతాయని యూ విల్ హ్యావ్ అ రఫ్ ఐడియా. ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా చెప్పలేం కానీ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. అట్లా దాట్ ఆల్సో విల్ డిసైడ్ మనం వెంటనే చెయ్యాలా లేదా మందులు వాడతామా అని. కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, అవి కంప్లీట్లీ విత్ కీమోథెరపీ దే గెట్ రిజాల్వ్డ్, దానికి సర్జరీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. బట్ అది ఎలాంటి ట్యూమర్ అని తెలియకుండా వీ కెనాట్ జస్టిఫై దిస్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎంఆర్ఐ స్కాన్ విల్ గివ్ అ రఫ్ ఐడియా, స్కాన్లో ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యే ఛాన్స్ ఎక్కువ అని ఒక ఐడియా వస్తుంది. బట్ కన్ఫర్మేషన్ అగైన్ ఓన్లీ విత్ ద బయోప్సీ యూ కెన్ కన్ఫర్మ్.
బయాప్సీ రిపోర్ట్ లేకుండా, బయాప్సీ చెయ్యకుండా ఇది మందులతో తగ్గిపోతుంది, దీనికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి, ఇది మందులతో తగ్గదు అని చెప్పడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్, అట్లా ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఎట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే. సో నాకిప్పుడు మీరు ఈ మాట అన్నాక ఐ వాంట్ టు డ్రా ప్యారలల్స్. దేనికంటే ఫైబ్రాయిడ్స్‌కి, ట్యూమర్‌కి ఏమో లైక్ అది కూడా డిటెక్ట్ ఫైబ్రాయిడ్స్ అనేవి లోపల నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటాయి. సడన్‌గా ఏ ప్రెగ్నెన్సీ కోసమో వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. Yes. అట్లనే ట్యూమర్స్ కూడా మీరు చెప్పినట్టు Most often. లోపల ఉంటూ ఉంటాయి. లైక్ దేనికో వెళ్ళినప్పుడు డిటెక్ట్ అవుతూ ఉంటాయి. సో Definitely. కెన్ వి డ్రా ప్యారలల్స్ దానికి? ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి మోస్ట్ ఆఫన్ బినైన్ ఉంటాయి. ఓకే. బట్ ఇన్ ఏ వే సిమ్టమ్స్ ఉంటాయా లేదా అనే పరంగా ఆలోచిస్తే రిలేటివ్లీ సిమిలర్. కొంతమందికి బేబీస్ అవ్వరు, పిల్లలు అవ్వరు, వాళ్ళు రెగ్యులర్ ఎవాల్యుయేషన్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు బయటపడతాయి, అప్పటిదాకా తెలియదు కూడా తెలియదు. ఓకే. సో అట్లా ఇవి ఉన్నప్పుడు సేమ్ అలాగే ట్యూమర్స్ ఉన్నాయి, తెలియని కూడా తెలియదు, రిపీటెడ్గా హెడ్ఏక్స్ వస్తూ ఉంటాయి, లేదు విజన్ బ్లర్రింగ్ ఉంది, ఇంకోటి ఏదో సిమ్టమ్ ఉంది, ఫిట్స్ కూడా ఫిట్స్ రావచ్చు. symptom ఏనా? వన్ ఆఫ్ ది మేజర్ సిమ్టమ్. ఫస్ట్ మోస్ట్ కామన్గా బ్రెయిన్ ట్యూమర్స్లో మనం ఐడెంటిఫై చేసే వాటిలో హెడ్ఏక్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ సీజర్స్, ఫిట్స్. సో ఎప్పుడు ఉండదు, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉండేవాళ్ళు వేరు, అడల్ట్లో అసలు ఎప్పుడు చాలా హెల్తీగా ఉండే వ్యక్తి సడన్గా ఫిట్స్ వస్తాయి. ఏంట్రా బాబు ఎందుకు ఫిట్స్ వచ్చాయని స్కాన్ చేసి చూస్తే దానిలో ట్యూమర్ బయటపడుతుంది. సో ట్యూమర్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ హిమ్ సీజర్. సో అలాంటి సందర్భాలు దట్ ఈస్ మోర్ కామన్, అలాంటి సినారియోస్ ఎక్కువ చూస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు ఎంఆర్ఐ గురించి మాట్లాడుకుంటే, సో అది బేసిక్, బయాప్సీ కంటే ముందు ఎంఆర్ఐ చేయించుకోవాలి. సో ఎప్పుడు ఎంఆర్ఐకి వెళ్ళాలి అంటే బేసిక్గా ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటే, లైక్ మీరు చెప్పినట్టు బ్లర్రీ విజన్, ఫిట్స్ చెప్పారు, అదర్ దెన్ ఇంకా ఏమన్నా మిస్ అవుతూ ఉంటారా మీ ఎక్స్పీరియన్స్లో? చెప్పండి డాక్టర్ గారు. లైక్ చాలా సిమ్టమ్స్ మిస్ అవుతూ ఉంటారు పేషెంట్స్ అనేవాళ్ళు, లైక్ చాలా కాలం తర్వాత వస్తూ ఉంటారు, అందుకని. సో ఎంఆర్ఐ ఎప్పుడు చేయించుకోవాలి? జస్ట్ ఓకే, ఒక పాత పేషెంట్ లాంగ్ ఎగో, రైట్, ఎలాంటి ఇబ్బంది లేదు, షీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, సరే ఎప్పుడు డల్గా ఉంటుంది, ఉభావంగా ఉంది, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏది అడిగినా చిన్న చిన్న మాటలతో వెళ్ళిపోతుంది, యాక్టివ్గా కాన్వర్జేషన్స్లో కానీ సోషల్ లైఫ్ కానీ యాక్టివ్గా లేదు అని తీసుకొచ్చారు. మనం రెగ్యులర్గా చేసే థైరాయిడ్ ఇష్యూస్ అవి ఇవి అన్నీ చూసాము, బట్ ఎవ్రీథింగ్ కేమ్ నార్మల్. సరే ఎందుకైనా మంచిది అని ఒకసారి స్కాన్ చేయించాం, దానిలో ట్యూమర్ బయటపడింది. సో దానిలో షీ హ్యాడ్ అ బ్రెయిన్ ట్యూమర్. ఈ బిహేవియరల్ చేంజెస్ అన్నింటికి రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్. షీఈస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఎలాంటి సిమ్టమ్స్ లేవు. ఓన్లీ థింగ్ దేర్ ఫ్యామిలీ నోటీస్డ్ ఇస్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా, ముభావంగా, నీరసంగా, మూడ్ స్వింగ్స్ కూడా కాదు, షీఈస్ నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. అడిగిన వాటి సమాధానం చెప్తోంది, కాకపోతే 4 సార్లు అడిగితే ఒకసారి చెప్తోంది, ఇలా ఉంటాయి. సో ఇన్ దాట్ వే మోస్ట్ కామన్ లిస్ట్ వైజ్ చూస్తే మోస్ట్ కామన్ హెడ్ఏక్ ఉంటుంది, విచ్ ఇస్ మోర్ కామన్ ఇన్ ద డే టైమ్. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్స్ వచ్చే హెడ్ఏక్స్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్తో పాటు ఉంటాయి. దట్ ఈస్ వన్ సిమ్టమ్. ఫాలోడ్ బై సీజర్స్ లేదా ఫిట్స్. ఎప్పుడూ లేనివి, యాక్చువల్లీ అంటే ప్రిడామినెంట్లీ హెల్దీ పర్సన్ లైఫ్లో ఎప్పుడు ఫిట్స్ రాకుండా సడన్గా ఫిట్స్ వచ్చాయి, దాట్ షుడ్ గివ్ అ సస్పిషన్ ఆఫ్ సీజర్. ఇది కాకుండా కామన్గా చూసే సిమ్టమ్స్ వీక్నెస్, పక్షవాతం అంటాం. ట్యూమర్ స్ట్రోక్ వల్లే కాదు, సీజర్ లేదా ట్యూమర్ వల్ల కూడా పక్షవాతం వస్తాయి. ట్యూమర్ పెరిగిపోతూ ఉంటుంది, ఒత్తిడి కలుగజేస్తూ ఉంటుంది, దానివల్ల ఆపోజిట్ సైడ్ పక్షవాతం వస్తుంది. వీక్నెస్ ఉంటుంది, కాలు వీక్నెస్, చెయ్యి వీక్నెస్ ఉంటుంది. ఇవి కాకుండా మాట తడబడడం, మాట మందంగా రావడం లేదా నత్తిగా రావడం, అడిగిన వాటికి వెంటనే ఆన్సర్ చెప్పలేకపోవడం, స్లోగా ఆన్సర్ చెప్పడం, మెమరీ డిస్టర్బెన్సెస్, ఇవి ఉంటాయి. ఇవి కాకుండా విజన్ డిస్టర్బెన్స్ ఏదైనా వస్తుంది తలనొప్పితో పాటు అంటే వీ హ్యావ్ టు సస్పెక్ట్ పిట్యూటరీ ట్యూమర్. పిట్యూటరీ అంటే ఈ హార్మోన్స్ ప్రొడ్యూసెస్ ఏదైతే ఉందో వాళ్ళలో ఇటు సైడ్స్ ఉండేవి కనపడు, సెంటర్ ఉండే మాత్రం ఎదురుగా ఏవైతే ఉన్నా అవే కనిపిస్తాయి, సైడ్స్ ఉండేవి కనపడు. స్లోగా వాళ్ళకి రోడ్డు దాటే వాళ్ళు నోటీస్ చేయరు ఎప్పుడు. ఏంటి మీకు రోడ్డు దాటడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే, అవునండి రోడ్డు దాటడానికి నాకు వెహికల్స్ ఫాస్ట్గా వెళ్ళే కనపడలేదు, వెనకలు వచ్చే వెహికల్స్ కనపడడం లేదు, రోడ్డు దాటడానికి ఇబ్బంది అవుతుంది అంటారు. దెన్ యూ ఎవాల్యుయేట్ ఇన్ డీటెయిల్, దెన్ యూ నోటీస్ అ ట్యూమర్, పిట్యూటరీ ట్యూమర్ ఉంటుంది. రీసెంట్గా దెర్ ఇస్ అ పేషెంట్, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, 35-36 ఇయర్స్, 1 ఇయర్ నుంచి పీరియడ్స్ రావట్లేదు. షీ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఓకే బేబీ ఉంది కాబట్టి రావట్లేదు, అంతా బాగానే ఉంది అనేసి. దెన్ వీ గాట్ ఎ హార్మోన్ ప్రొఫైల్ డన్. చూస్తే ప్రొలాక్టిన్ ఒక హార్మోన్ ఉంటుంది, అది చాలా హై లెవెల్స్లో ఉంది, 400 ఉంది. అప్పుడు స్కాన్ చేయకపోతే షీ హ్యాస్ అ హ్యూజ్ పిట్యూటరీ ట్యూమర్,
చాలా పెద్ద ట్యూమర్, ఆల్మోస్ట్ లైక్ 4 సెంటీమీటర్స్ ట్యూమర్, అది పెద్ద ట్యూమర్ అది. బట్ లక్కీ విషయం ఏంటంటే ఈ ప్రొలాక్టినోమాస్ అనేవి మెడికల్ మేనేజ్మెంట్ లేదా మెడిసిన్స్ తోటి ట్రీటబుల్. సో ఆఫ్టర్ 3 months ఆఫ్ ట్రీట్మెంట్ 400 బికేమ్ 40, దెన్ స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ హర్ విజన్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. సో విజన్ లాస్ లేదా సరిగ్గా కనపడకపోవడం, దాంతోపాటు యంగ్ ఫీమేల్స్లో రెగ్యులర్ అంటే మెన్స్ట్రేటింగ్ అయ్యే ఫీమేల్స్లో సడన్గా పీరియడ్స్ ఆగిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా బ్యాలెన్స్ లేకపోవడం, నడిచేటప్పుడు తూలుతూ పడిపోతూ ఉన్నారు, ఓకే. ఫేస్ వీక్నెస్ రావడం, వినికిడిపోవడం, సడన్గా స్లోగా వినికిడిపోతుంది, ఈ ఫేస్ ఒక వైపు వీక్నెస్ వస్తుంది, ఇట్లాంటివి రావడం. సో ఒక్కొక్క ఏరియా ఆఫ్ ట్యూమర్ని బట్టి, ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి, ఎట్లాంటి ట్యూమర్ అనే దాన్ని బట్టి ఇన్ని లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని కాదు, ఇలాంటివి ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు బి మోర్ కాషియస్ అండ్ మీట్ న్యూరోసర్జన్ ఆర్ న్యూరాలజిస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ అయితే గైనిక్ ఇష్యూ అనుకుని చాలా మంది Exactly. అనుకుంటూ ఉంటారు. ఎస్. సో ఓకే, ఇప్పుడు నేను వాట్ ఐ హ్యావ్ హర్డ్ ఈస్ లైక్ సర్జరీ తర్వాత కూడా, అంటే చాలా మంది సర్జరీ చేయించుకోకపోవడానికి వాళ్ళు వినే విషయాలు నేను కూడా నోటీస్ చేశాను. ఆ విషయం ఏంటంటే లైక్ మీరు ఇందాక అన్నట్టు మాట పడిపోవడం, పక్షవాతం రావడం అనేది కూడా లైక్ సర్జరీ తర్వాత జరుగుతుంది అని విన్నాను. అది కరెక్టేనా? లైక్ కొంతమంది పాసిబుల్ అండి, అంటే అవుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని రకాల ట్యూమర్స్ ఏంటి అంటే ట్యూమర్ ఉంటుంది బట్ దట్ పర్టికులర్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇస్ స్టిల్ ఫంక్షనల్. అంటే ఫంక్షనల్ యాక్టివ్గా పనిచేస్తున్న బ్రెయిన్లోనే ట్యూమర్ ఉంటుంది. ట్యూమర్ తీయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. బట్ యూ హ్యావ్ టు రిస్క్ సంథింగ్. బట్ ఎవ్రీ టైం ప్రతిసారి అలాగే అవుతుందా అంటే అలాంటిది ఏమీ లేదు. చేసే టైంలో వాపు వల్ల కావచ్చు, సర్జరీ టైంలో ఆల్రెడీ ఉన్న వాపు వల్ల కావచ్చు, సర్జరీ టైంలో ఆ ట్యూమర్లోకి వెళ్తున్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయి అవి కట్ చేయాల్సి రావచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో సర్జరీ తర్వాత మాట పడిపోవాల్సిందే తప్ప అంటే ఇంకొకటి లాంగ్వేజ్ ఏరియాస్ అంటాం, మాటకి సంబంధించిన ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలోనే ట్యూమర్ ఉందనుకోండి, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఈవెన్ దెన్ అలాంటి పరిస్థితుల్లో కూడా అవే క్రేనియోటమీస్ అంటాం. పేషెంట్ మేలుకొని మాట్లాడుతూ లేనారా లేదా, అడిగిన వాటికి అర్థం చేసుకొని చెప్తున్నారా లేదా, ఇలాంటివి కంటిన్యూస్గా త్రూ అవుట్ ద సర్జరీ ఎవాల్యుయేట్ చేస్తూ చేస్తాం. అలాంటి సర్జరీస్లో ద సేఫ్టీ ఈజ్ మోర్. సో ట్యూమర్ క్రిటికల్ ఏరియాస్ అవేక్ క్రేనియోటమీస్ అంటాం. సో అవేక్ సర్జరీలు ఇలాంటి సందర్భాల కోసమే ఈ అవేక్ సర్జరీస్ అనేవి మనకి యాక్టివ్గా వచ్చాయి. సో సర్జరీ తర్వాత అందరికీ మాట పడిపోతుంది అంటే అగైన్ ఇట్ ఇస్ అ మిత్ ఆర్ అపోహ. బట్ యాజ్ సచ్ నిజం ఎంత అంటే ఓన్లీ 10%, అందరికీ అవ్వదు. హార్డ్లీ 10-15 పీపుల్ అవుట్ ఆఫ్ 100 ఆ పర్టికులర్ ఏరియా ఎక్స్టెన్సివ్గా డ్యామేజ్ అయిపోయింది లేదా ఒక పర్టికులర్ బ్లడ్ వెసల్ డ్యామేజ్ అయింది, అలాంటి వాళ్ళకి జరగాల్సిందే తప్ప సర్జరీ తర్వాత మాట పడిపోతుంది, గుర్తుపట్టరు, ఇవన్నీ అగైన్ ఆల్ ద కంక్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఎవరో పాతకాలం నుంచి చెప్పుకుంటూ వచ్చిన మాటలే తప్ప ట్రూత్ ఏమీ లేదు దాంట్లో. సో మీరు కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో 20 years ఆఫ్ అంటే 20 years చూసుకుంటే లైక్ ముందు ఇప్పుడు ఏ విధంగా మారింది, ట్రీట్మెంట్ సరళి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ట్రీట్మెంట్ సరళి లేదా ఈ జనరేషన్ చేంజ్లో లాస్ట్ 2-3 డికేడ్స్లో అవేర్నెస్ పెరిగింది ఫస్ట్ థింగ్. సెకండ్, టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్ సో మచ్. ఒకప్పుడు 0.5 టెస్లా ఉండేది, నవ్ వీ హ్యావ్ 3 టెస్లా, 5 టెస్లా అండ్ 7 టెస్లా ఇస్ ఆల్సో కమింగ్ సూన్. సో ఎంఆర్ఐలో మనం చూసే క్లారిటీ పెరిగిపోయింది. దాని తర్వాత సర్జరీ చేసే టెక్నికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి సేఫ్టీ పెరిగింది. టెక్నికల్గా మనం వాడే టూల్స్ డ్రిల్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీ హ్యావ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ నౌ. దీంతో పాటు ప్రాసెసింగ్ స్పీడ్, అంటే మనకి ఆ టిష్యూ తీసుకొని టెస్ట్కి పంపించిన తర్వాత వచ్చే రిజల్ట్స్ స్పీడ్ పెరిగింది. దాంతోపాటు మనం ఇందాకన్నట్టు టార్గెటెడ్ థెరపీ, దోస్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ అవైలబుల్. మేబీ సమ్ డే ట్యూమర్స్ కూడా కంప్లీట్గా మెడికల్ ట్రీట్మెంట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఆల్ దోస్ థింగ్స్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఓవర్ లాస్ట్ 2-3 decades. అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ సెడ్ దాట్ అపోహలు ఎక్కువైపోయి, విత్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, టూ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్. ఒక మీడియా పర్సన్ ఉన్నారనుకోండి, మీడియాలో ఏం జరుగుతుంది, దాని ప్రొడక్షన్ ఎట్లుంటుంది ఏంటి అని అతను మాట్లాడితే బాగుంటుంది. బికాస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్, హీ హ్యాస్ నాలెడ్జ్ ఇన్ దట్. ఫుడ్ ఏది తినాలి ఏది తినకూడదు అనేది న్యూట్రిషనిస్టో డైటీషియనో మాట్లాడితే బాగుంటుంది. ఇట్లా కాకు బ్రెయిన్ ట్యూమర్స్ గురించి దానిలో ఎక్స్పర్టీస్ ఉండే డాక్టర్, న్యూరాలజిస్టో, న్యూరోసర్జనో బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది. లేదు ఇంకొక క్యాన్సర్స్ అని ఎవరంటే మాట్లాడితే బాగుంటుంది. అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఏది పడితే ఏది మాట్లాడే జనాల్ని భయపెట్టడం ఎక్కువైపోయింది. సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఓవర్ లాస్ట్
20 to 30. ఫాల్స్ అవేర్నెస్ కంటే కూడా ఫేక్ అవేర్నెస్ ఆర్ ఫాల్స్ అవేర్నెస్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇబ్బంది ఏంటి అంటే చిన్న తలనొప్పికి ఎంఆర్ఐ చేయించేసుకోవడం, బికాస్ టూ మెనీ ఎంఆర్ఐ సెంటర్స్ ఆర్ అవైలబుల్. యూ గెట్ హెడేక్ టుడే, టుమారో యూ గెట్ ఎన్ ఎంఆర్ఐ, డే ఆఫ్టర్ టుమారో యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ నాకు ట్యూమర్ ఉంది. అది ఉందా లేదా, చేయించుకోవాలా లేదా, అవన్నీ అవసరం లేదు. తలనొప్పి వచ్చింది, ఎవరిని అడగాల్సిన పని లేదు, వీళ్ళు ఎంఆర్ఐ చేయించేసుకోవడం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫస్ట్ యూట్యూబ్ లేకపోతే జెమినీ ఇవన్నీ చూసుకుని మీ దగ్గరికి వస్తుంటారా డాక్టర్ గారు? ఇది చేయలేదు అది చేయలేదు అని అడుగుతూ ఉంటారా? డెఫినెట్లీ యూ విల్ గెట్ సర్ప్రైజ్డ్. దెర్ వాజ్ అ పేషెంట్ రీసెంట్లీ, స్కాన్ అతనే డిసైడ్ అయిపోయాడు, అతనే స్కాన్ చేయించేసుకున్నాడు, ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్ని చాట్ జీపీటీలో పెట్టేశాడు. చాట్ జీపీటీ ఇది ఉందని చెప్పింది, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాడు. నేను చెప్తున్నాను ఇది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు సార్, నాకు ఇవన్నీ నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో చూసుకున్నాను చెప్పేశాడు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఇవన్నీ తెలుసు, అతనే అనేసాడు. బట్ నాకు ఈ ఆప్షన్ నచ్చలేదు సార్, అందుకని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఇంకా దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ యూ మైట్ గెట్ సర్ప్రైజ్డ్. చాట్ జీపీటీ ఈజ్ దేర్ ప్రైమరీ డాక్టర్, సెకండ్ ఒపీనియన్ కోసం యాక్చువల్ డాక్టర్ దగ్గరికి వస్తారు. సో దట్ ఆల్సో ఈస్ హ్యాపెనింగ్. Yes, అవును. సో సమ్ గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్. అసలు ఈ ట్యూమర్స్ అనేవి రిపీట్ అవుతాయా అగైన్? అంటే బెనైన్ ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాం, నాట్ మ్యాలిగ్నెంట్. సో ఈ బెనైన్ ట్యూమర్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది సర్జరీ తర్వాత? ఒక 10-15% ఛాన్స్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఆఫ్ ట్యూమర్ యూ ఆర్ రిమూవింగ్. కొన్ని మెనింజియోమాస్ అంటాం, బినైన్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ బినైన్. మొత్తం అంతా తీయక్కర్లేదా? ఒక్కొక్కసారి ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ ఒక మేజర్ క్రిటికల్ వెజల్, బ్లడ్ వెజల్ కంటుకుంది, దెన్ యూ కెనాట్ డ్యామేజ్ దట్ బ్లడ్ వెజల్. ఆ బ్లడ్ వెజల్ రక్తం సరఫరా చేసే ఏదైతే ఉంటుందో దాన్ని మనం డ్యామేజ్ చేసి ట్యూమర్ తీయలేం. ఓకే. సో మనమే కావాలని ఒక థిన్ లేయర్ ఆ బ్లడ్ వెజల్ మీద ఒక పల్సటి పొరలాగా ట్యూమర్ వదిలేసి మిగతా అంతా తీసేస్తాం. అంటే 1% ట్యూమర్ మిగిలిపోతుంది. ఆ 1% ఏమో తిరిగి గ్రో అవ్వచ్చు, ఇట్ ఇస్ అ పాసిబిలిటీ. ఓకే. ఆ పాసిబిలిటీని కూడా తగ్గించడానికి మనం ఫాలోఅప్ క్రమ్ అంటాం. 3 months ఒకసారి, 6 months ఒకసారి ఫాలోఅప్ క్రమ్ అంటాం. రారు. రాని వాళ్ళకి ఒకేసారి 5 ఏళ్ళ తర్వాత చూస్తే ఇంత పెద్ద ట్యూమర్ మళ్ళీ ఉంటుంది. ఒకవేళ ఇఫ్ దే కమ్ ఫర్ ఫాలోఅప్, వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్, దెన్ వీ కెన్ ఆల్వేస్ ట్రీట్ ఇట్ విత్ సమ్ అదర్ ఆప్షన్. రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. సో ఎంత ట్యూమర్ మిగిలిపోయింది, పూర్తిగా వస్తుందా లేదా అనేది ఒక పార్ట్ అయితే, కొన్ని ట్యూమర్స్ వాటి నేచరే అలా ఉంటుంది, వాటి ఎంత తీసినా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 1%, లెస్ దాన్ 1% మిగిలిపోయినా కూడా తిరిగి రావచ్చు. సో ఆ లెస్ దాన్ 1% అనేది మన నేకెడ్ ఐస్ తోటి ఎంత మైక్రోస్కోప్, సర్జికల్ మైక్రోస్కోప్ ఉంటుంది, చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, దానిలో కూడా కనపడవు ఒక్కోసారి. సో దట్ ఈస్ అ పాసిబిలిటీ. ఎంత అంటే 10-15%. అది అవాయిడ్ చేయడానికి వీ ఆస్క్ పేషెంట్స్ టు కమ్ ఫర్ రెగ్యులర్ ఫాలోఅప్. కొంచెం అవేర్నెస్ ఉండే వాళ్ళు రెగ్యులర్గా వస్తారు, అవేర్నెస్ లేని వాళ్ళు అండ్ ఫైనాన్షియలీ కన్స్ట్రెయిన్స్ ఉన్న వాళ్ళు, ఇంట్లో ఇబ్బందులు రాలేకపోవచ్చు కొంతమంది, వాళ్ళు దే టెండ్ టు ఫేస్ దీస్ డిఫికల్టీస్. ఓకే. సో న్యూరో రీహాబ్ అనే మాట కూడా చాలామందికి తెలీదు. నాకు ఇప్పుడు మామూలుగా రీసెర్చ్ చేస్తూ మన పాడ్కాస్ట్ కోసం చూస్తే అప్పుడు కనిపించింది న్యూరో రీహాబిలిటేషన్ అనే మాట. సో చాలామందికి తెలియకపోవచ్చు, ఒకసారి సర్జరీ చేయించుకుంటే మీరు చెప్పినట్టు తర్వాత ఫాలోఅప్స్ ఉండవు. సో ఈ న్యూరో రీహాబిలిటేషన్ అంటే ఏంటి? దానిలోకి కీమో అండ్ రేడియోథెరపీ వస్తాయా? రేడియోథెరపీ వస్తుంది. రీహాబిలిటేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్. ఓకే. దానికి కీమోథెరపీకి, రేడియోథెరపీకి సంబంధం లేదు. ఓకే. రీహాబిలిటేషన్ అనేది అంటే ఒక మనిషి ఒక పర్టికులర్ ఇబ్బంది వల్ల ఒక స్కిల్, మాట్లాడడం కావచ్చు, వీక్నెస్ కావచ్చు, ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది. సో రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు గెట్ హిమ్ బ్యాక్ ఇన్ టు హిస్ ఒరిజినల్ షేప్ ఆర్ పాత కండిషన్లోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం. దానిలో న్యూరలాజికల్ కండిషన్స్ కోసం చేసేది న్యూరో రీహాబిలిటేషన్. సపోజ్లీ పేషెంట్కి మాట పడిపోయింది, స్పీచ్ థెరపీ ఇస్తాం. సో దాట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ న్యూరో రీహాబ్. స్ట్రోక్ వల్ల కావచ్చు, ట్యూమర్ వల్ల కావచ్చు. ఒక అతనికి పక్షవాతం వచ్చింది ఫర్ వేరియస్ రీజన్స్, అతను మళ్ళీ రెగ్యులర్గా ఫిజియోథెరపిస్ట్ని కలిసి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు, స్టిమ్యులేషన్స్ అని, నర్వ్ స్టిమ్యులేషన్స్ అని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ చేస్తారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్. న్యూరో సర్జరీ లేదా న్యూరాలజీకి సంబంధించి చేసేవాటే న్యూరో రీహాబ్ అంట. అంతే తప్ప దానికి ట్రీట్మెంట్కి సంబంధం లేదు. కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ cancer treatment or oncology treatment, neuro-oncology treatment in terms of brain tumors. Okay. That is not a part of rehabilitation. రేడియోథెరపీ ఎవరికి ఇస్తారు? దాని ఎవరికి అవసరం అది? రేడియోథెరపీ ఎవరికి అవసరం అనేది అగైన్ ఇట్స్ అ బ్రాడ్ క్వశ్చన్, వెరీ బ్రాడ్ క్వశ్చన్. ఓకే. కొన్ని ట్యూమర్స్ దే ఆర్ ట్రీటెడ్ విత్ రేడియోథెరపీ ఓన్లీ, కొన్ని ట్యూమర్స్ దే డోంట్ నీడ్ రేడియోథెరపీ అట్ ఆల్, అండ్ కొన్ని రేడియోథెరపీకి రెస్పాండే అవ్వవు. సో అవసరాన్ని బట్టి, టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి, లొకేషన్ని బట్టి జస్టిఫై చేయాల్సిందే కానీ ఎవరికి ఎందుకు అనేది ఇట్స్ అ బ్రాడ్ క్వశ్చన్ టు డిస్కస్. ఓకే. సో ట్యూమర్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి డాక్టర్ గారు?
సేమ్ అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం ట్యూమర్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఇస్ వాట్ వి కాల్ ఐహెచ్సి, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటాం. ఓకే. ఆ ట్యూమర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ట్యూమర్ లోపల ఉండే సెల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాయా లేదా, వాటిలో ఆ మెసెంజర్ మనకు కావాల్సిన టార్గెట్ మెసెంజర్ ఉందా లేదా, ఆ మెసెంజర్ని మనం బ్లాక్ చేయగలమా లేదా, ఇట్లాంటివన్నీ ఆ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ద్వారా తెలుస్తాయి. ఆ మాలిక్యులర్ ప్రొఫైలింగ్లో ఫేవరబుల్ ప్రొఫైల్ ఉందనుకోండి, దే రెస్పాండ్ బెటర్ విత్ వన్ పర్టికులర్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. ఆ ప్రొఫైలింగ్లో మంచి ప్రొఫైల్ లేదనుకోండి, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ కీమోథెరపీ. వాళ్ళకంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ట్యూమర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మాలిక్యులర్ లెవెల్లో మెజర్ చేస్తాం కాబట్టి దాన్ని మాలిక్యులర్ ప్రొఫైలింగ్ అంటాం. ఇప్పుడు సాధారణంగా సొసైటీలో ఉన్న మిత్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే బయాప్సీ చేస్తే ట్యూమర్ వ్యాపిస్తుంది అని అనుకుంటారు. అది కరెక్టేనా డాక్టర్ గారు? నో, నాట్ నెసెసరీ. కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి, టెస్టిక్యులర్ ట్యూమర్స్, కొన్ని అట్లా ట్యూమర్స్ ఉంటాయి. ఒక పాసిబుల్ థియరీ ఏంటంటే మనం బయాప్సీ నీడిల్ ఒకటి పంపిస్తాం. ఆ నీడిల్ పంపించేటప్పుడు నీడిల్ బయటికి తీసేటప్పుడు ఆ సెల్స్ కొన్ని అక్కడక్కడ మిగిలిపోతాయి, వాటి వల్ల ట్యూమర్ పెరుగుతుంది అని. బట్ దట్ ఈస్ ఓన్లీ ట్రూ ఇన్ సర్టన్ సెట్ ఆఫ్ ట్యూమర్స్, నాట్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్లో దట్ ఈస్ నాట్ ఎ పాసిబిలిటీ. ఓకే. ఫిట్స్ ఉన్న వాళ్ళందరికీ ట్యూమర్స్ ఉంటాయా? నో, సగం టైంలో సీజర్ ట్యూమర్ ఉంటే ఫిట్స్ రావచ్చు, ట్యూమర్ ఉంటే ఫిట్స్ రావచ్చు, అగైన్ ఫిట్స్ వస్తాయని కూడా లేదు. అలా అని చెప్పేసి ఫిట్స్ ఉండే వాళ్ళందరూ ట్యూమర్ ఉంటుందని కాదు. ఓకే. ఫిట్స్ కొంతమందికి జెనెటిక్ వస్తాయి, కొంతమందికి షుగర్ పడిపోయి వస్తాయి, కొంతమంది బీపీ ఎక్కువ వస్తాయి, స్ట్రోక్ వల్ల వస్తాయి, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫిట్స్కి ట్యూమర్కి డైరెక్ట్ రిలేషన్ ఏది లేదు. ట్యూమర్ ఉంటే ఫిట్స్ రావచ్చు, ఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్యూమర్ ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే. అలానే చాలా మంది అంటూ ఉంటారు, లైక్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అంటూ ఉంటారు, ఫోన్ ఎక్కువ చూడకండి రా ట్యూమర్ వస్తుంది అని. కరెక్టేనా అది? అగైన్ మళ్ళీ ఇది కూడా ఏదో బూచోడు వస్తాడని చెప్పినట్టే. బట్ అగైన్ ఇన్ అ వే ఇట్ ఇస్ గుడ్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే. ఫోన్ వాడకం వల్ల ట్యూమర్స్ వస్తాయి అని ప్రూవ్డ్ లార్జ్ అవైలబుల్ స్టడీస్ ఏవి లేవు. సో బట్ అగైన్ వై టేక్ ఎ ఛాన్స్, సో బెటర్ అవాయిడ్ అంతే. అలానే ఆపరేషన్ చేస్తే మెదడు దెబ్బతింటుందని కొంతమంది అనుకుంటారు, కరెక్ట్? నో, డెఫినెట్లీ అది కంప్లీట్లీ మిత్. అది అసలు అలాంటి పాసిబిలిటీ లేదు. ఇఫ్ ఎట్ ఆల్ డ్యామేజ్ చేసే పని అయితే వీ డోంట్ ఈవెన్ డూ ద సర్జరీ ఎట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్, విల్ గో ఫర్ దాట్. అంతేగాని ఇట్స్ అ మిత్, దట్ డజంట్ హ్యాపెన్. తలకి దెబ్బ తగిలితే ట్యూమర్ వస్తుందా? ఇది కూడా చాలా మంది అసలు అడుగుతారు. దానికి దీనికి సంబంధమే లేదు. సో అంటే దే ట్రై టు కోరిలేట్, కింద పడడం వల్ల వచ్చిందంటే అప్పుడు తల కింద పడతారు, పడడం వల్ల స్కాన్ చేస్తారు, పడ్డప్పుడు ట్యూమర్ కనిపిస్తుంది. అందువల్ల దే ట్రై టు కోరిలేట్, పడడం వల్ల వచ్చిందేమో అని. ఇనవే అది కూడా అగైన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం కదా, అట్లాంటిది తప్ప కింద పడడానికి దీనికి సంబంధం లేదు. ఓకే. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు సాధారణ జీవితం గడపలేరు అని అనుకుంటారు, అది కూడా కరెక్టేనా? అగైన్ ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్స్ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్స్ దే విల్ హ్యావ్ నార్మల్ లైఫ్. ముందుగా అట్లా నార్మల్ లైఫ్ గడుపుతారు కాబట్టి వీల్ హ్యావ్ టైమ్ ఇన్ ఐడెంటిఫైయింగ్, అందువల్ల లేట్గా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. అవును. ఓకే. ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఇబ్బందులు వస్తాయి, అందులో సర్జరీ తర్వాత కూడా అగైన్ దే విల్ ఆల్మోస్ట్ హ్యావ్ నార్మల్ లైఫ్. ఓకే. బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనగానే ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు, కరెక్టేనా డాక్టర్ గారు? నో, నాట్ నెసెసరీ. సర్జరీ ఆల్మోస్ట్ అన్నిటికీ అవసరం పడదు, సైజ్ని బట్టి, లొకేషన్ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఉంటాయి తప్ప ప్రతి ట్యూమర్కి సర్జరీ అవసరం లేదు. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్ కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వాళ్ళకు కూడా వస్తుంది అని అనుకుంటారు, అది కరెక్టేనా? కొన్ని సర్టన్ సెట్ ఆఫ్ ట్యూమర్స్, సిండ్రోమ్స్, హెరిడిటరీ కూడా ఉంటుందా? ఎస్, కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, న్యూరోఫైబ్రోమెటోసిస్ అంటాము. అవి పాజిటివ్ జెనెటిక్స్ ఉండే వాళ్ళకి, అంటే అట్లాంటి జెనెటిక్ సిండ్రోమ్స్ ఉండే వాళ్ళకి ఫాదర్కి ఉంటే కొడుకు రావడం, కొడుకుంటే లేకపోతే ఇద్దరు బ్రదర్స్కి ఉండడం, ఇట్లాంటి పాసిబిలిటీ ఉంది. బట్ అన్నిటికీ కాదు, ఇట్స్ ఓన్లీ 5 to 10% ఛాన్స్ అంతే, 5 ఈవెన్ లెస్ దాన్ 5%. సో దట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. ఓకే. బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని ఎవరికైనా తెలియంగానే అసలు ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? ముందు కన్సోల్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ భయపడడంలో అర్థం లేదు. సో ఫ్యామిలీ మెంబర్స్ చేయగలిగింది, ట్రై టు కీప్ హిమ్ యాజ్ మచ్ స్ట్రెస్ ఫ్రీ యాజ్ పాసిబుల్, టేక్ హిమ్ టు నియరెస్ట్ బెస్ట్ డాక్టర్ పాసిబుల్, గెట్ అవేర్నెస్ అబౌట్ ఇట్, ఫైండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అంతే తప్ప ఉంది కాబట్టి ఏదో ప్యానిక్ అయిపోయి ఏదో చేయాలని, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఓకే. సో ఒకరికి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు లైక్ బ్రెయిన్ ట్యూమర్ కానీ క్యాన్సర్ కానీ ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళని, అలానే నెక్స్ట్ కంటిన్యూషన్ లైక్ వాళ్ళు ఏదన్నా మూడ్ స్వింగ్స్తో ప్రవర్తించినట్టయితే వాళ్ళకున్న ట్యూమర్ క్యాన్సర్ బట్టి లైక్ వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి వాళ్ళకి? ట్యూమర్ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అంటే
వన్స్ ద ట్యూమర్ ఈజ్ అవుట్, ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ డన్, దే షుడ్ సెటిల్ డౌన్. కొంతకాలం ఇబ్బంది ఉన్నా దే విల్ సెటిల్ డౌన్. ఫ్యామిలీ మెంబర్స్ బ్రెయిన్ ట్యూమర్ అనే కదా, ఏ ట్యూమర్ ఉన్నా కూడా దే హ్యావ్ టు సపోర్ట్ దట్ పర్సన్. యు ఆర్ నాట్ అలోన్ బాస్, వీఆర్ దేర్ విత్ యూ. అండ్ అగైన్ ట్రీట్మెంట్ సపోర్ట్ ఆప్షన్ ఇవ్వాలి, మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఫిట్స్ రాకుండా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. అంతే తప్ప ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా భయపడిపోయి చేసేది ఏమీ లేదు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి మోర్ అవేర్. తనకి ట్యూమర్ ఉంది కాబట్టి ఫిట్స్ వస్తాయా రావా, వస్తే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒకవేళ ఏదైనా అబ్నార్మల్గా ఏదైనా బిహేవియర్ ఉంది లేదా అబ్నార్మల్గా చేస్తున్నాడు, ఇది ఫిట్స్ అయ్యే ఛాన్స్ ఉందా, దాట్ దే షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. ఓకే. సో టైంకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మెడిసిన్స్ ప్రాపర్గా ఇవ్వాలి, ఫుడ్ ప్రాపర్గా ఇవ్వాలి. లేదు కళ్ళు తిరిగి పడిపోయాడు, సో ట్యూమర్ ఉంది కాబట్టి పడిపోయారని ఒక సస్పిషన్ రావాలి. లేదు సడన్గా మాట నత్తిగా వస్తుంది, లేదు వీక్నెస్ వస్తుంది, ఇది ట్యూమర్ వల్ల అయ్యి ఉండొచ్చు అని అవేర్నెస్ ఉండాలి. మోర్ దాన్ ద పేషెంట్ ఫ్యామిలీ షుడ్ బి అవేర్. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఈ రిస్క్ ఉన్నాయి అని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. సరే, బ్రెయిన్ ట్యూమర్ ఉంది అన్నప్పుడు ఏదన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్. ఫుడ్ రెగ్యులర్ హెల్దీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంతే. ఓకే. షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి. ఓకే. సో ఇట్లా రెగ్యులర్ హెల్దీ రిస్ట్రిక్షన్సే తప్ప ట్యూమర్ ఉంది కాబట్టి స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. కాకపోతే బ్రెయిన్ ట్యూమర్స్లో ఫిట్స్ ఉండే వాళ్ళకి, ఎపిలెప్సీ లేదా సీజర్స్ ఉండే వాళ్ళకి కీటోజెనిక్ డైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బెనిఫిషియల్. ఇన్ రిలేటివ్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఈ కీటో డైట్ వల్ల ఫిట్స్ కొంతవరకు తగ్గచ్చు, కొంత అంటే ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఇంటెన్సిటీ కానీ తగ్గే అవకాశం ఉంది. అందరికీ కాదు, డిపెండ్స్ అగైన్ హౌ దే డీల్ విత్ ఇట్. సో కీటోజెనిక్ డైట్ ఈస్ సపోజ్ టు బి ఎపిలెప్సీ ఫ్రెండ్లీ ఆర్ సీజర్ ఫ్రెండ్లీ. సీజర్స్ ఉండేవాళ్ళు కీటో డైట్ చేస్తే కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు. ఆఫ్టర్ సర్జరీ చాలా మందికి వచ్చే క్వశ్చన్, నేను డ్రైవింగ్ చేయొచ్చా, నేను ఫుడ్ అన్నీ తినొచ్చా, మళ్ళీ రాకుండా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా అన్న డౌట్ వస్తుంది. లైక్ ఎన్లైటన్ డ్రైవింగ్ ఫర్ సర్టన్ టైం కొంతకాలం అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఎందుకంటే సీజర్ రిస్క్ ఉంటుంది, ఫోకస్ ఉండకపోవచ్చు, స్ట్రెస్ వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ విజన్ డిస్టర్బెన్సెస్ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. సో వీటి వల్ల కొంతకాలం వరకు డ్రైవింగ్ అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ లైఫ్ లాంగ్ ఏమీ లేదు, దే కెన్ గో బ్యాక్ టు డ్రైవింగ్ ఆఫ్టర్ సర్టన్ టైం. రెండు, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ ఉండవు. దే షుడ్ హ్యావ్ హెల్దీ ఫుడ్. దెన్ తిరిగి వస్తుందా లేదా నోటీస్ చేయడం అంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. సపోజ్లీ సంబడీ ఈస్ హ్యావింగ్ ఎ ట్యూమర్, దే గాట్ ఎ సర్జరీ డన్. సో డాక్టర్ అడ్వైస్ చేసినట్టు 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి, లేదా 2 yearsకి ఒకసారి, వాట్ ఎవర్ షెడ్యూల్ వాళ్ళకుండే ట్యూమర్ని బట్టి అలా అయితే ఇస్తారో ఆ ఫాలోఅప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ కమింగ్ అప్ న్యూ, దే కెన్ ఐడెంటిఫై ఇట్ ఎర్లీ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ డన్. రాకుండా ఆపడం మన చేతిలో లేదు. ఒకవేళ తిరిగి వస్తే త్వరగా ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలో పాసిబుల్ ఐడెంటిఫై చేయగలం, కానీ తిరిగి వస్తుందా లేదా అనేది ఎవరి చేతిలోనూ లేదు. సో నో పాయింట్ ఇన్ వరీయింగ్ అబౌట్ ఇట్. ఓకే. ఇంకొక క్వశ్చన్, లైక్ ఇది నేను అడుగుతున్నా, లైక్ బీపీ ఉన్న వాళ్ళకి ఏదన్నా ట్యూమర్, క్యాన్సర్ ఉన్నప్పుడు, రెండు ఉన్నప్పుడు ఏదన్నా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్. మల్టిపుల్ వేస్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. బీపీ వల్లనే హెడ్ఏక్ వస్తుంది, ట్యూమర్ వల్లనే హెడ్ఏక్ వస్తుంది, రెండు కలిపి ఇంకా ఎక్కువ వస్తాయి. రెండోది, సర్జరీ టైంకి వీ షుడ్ హ్యావ్ పేషెంట్ షుడ్ బి యాజ్ పీస్ఫుల్ అండ్ యాజ్ స్టేబుల్ యాజ్ పాసిబుల్. బీపీ 160, 170 ఉండే అతనికి మనం సేఫ్ సర్జరీ చేయలేం. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, కంట్రోల్లో ఉండవు, మన చేతిలో కంట్రోల్ ఉండవు. సో హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఆర్ బీపీ ఉండే పేషెంట్స్ బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి ఫర్ వేరియస్ రీజన్స్. సిమ్టమ్స్ తగ్గుతాయి, హెడ్ఏక్ లేదా ఏదైతే సిమ్టమ్స్ ఉంటే అవి తక్కువ ఉంటాయి. ఒకవేళ సర్జరీ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే సర్జరీ విల్ బీ పీస్ఫుల్, ఈ అన్నెసెసరీ కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ పోస్ట్ సర్జరీ ఆల్సో బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి ట్యూమర్ అంతా బాగానే వెళ్ళిపోతుంది, బట్ బీపీ షూట్ అవడం వల్ల ఆ ట్యూమర్ ఎక్కడైతే తీసేస్తాం అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి, స్పెషల్లీ హైపర్టెన్సివ్ పేషెంట్స్. రెగ్యులర్ పేషెంట్స్ లేదని అనుకున్నా, బట్ స్టిల్ చాలా కనెక్షన్. డెఫినెట్లీ, అంటే పేషెంట్ పరంగా కాకపోయినా సర్జరీ పరంగా, సర్జన్ పరంగా, టెక్నికల్ ఛాలెంజెస్ లో బీపీ షుడ్ ఆల్వేస్ బీ అండర్ కంట్రోల్ ఇఫ్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ట్యూమర్ అండ్ స్పెషల్లీ ఇఫ్ ఈస్ గోయింగ్ ఫర్ సర్జరీ. డాక్టర్ గారు, అలాగే దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ట్యూమర్. అసలు వాల్నట్ గురించి, వాల్నట్ అనేది డ్రై ఫ్రూట్స్ లో బ్రెయిన్ లాగా కనబడుతుంది కాబట్టి వాల్నట్ తినాలి, రోజుకి కొన్నైనా లేకపోతే 1-2 అయినా సరే అంటారు. కరెక్టేనా అది? అంటే వాల్నట్స్ అనే కాదు, మెజారిటీ ఆఫ్ ద నట్స్. దాంట్లో పర్టికులర్లీ వాల్నట్ మేబీ లిటిల్ మోర్ ఫేమస్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, కోలిన్ అని కొన్ని ఉంటాయి, అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఉంటాయి. రిలేటివ్లీ మనకి ఈజీగా అందుబాటులో ఉండే వాటిలో వాల్నట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. సో దాట్ హెల్ప్స్ ఇన్ బ్రెయిన్
బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి బాగా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అంతే తప్ప వాల్నట్స్ తింటే ఇవి రావు, లేకపోతే వాల్నట్స్ సూపర్ ఫుడ్ అట్లేం లేదు. ఓకే. సో రెగ్యులర్ ఫుడ్ ఎలాగో దానిలో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఇది అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి కొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకుంటే మంచిది. తీసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. తీసుకున్నంత మాత్రం నాకు ఏమీ జరగదు, నేను సూపర్ మ్యాన్ అని కాదు. ఓకే. సో బ్రెయిన్ హెల్త్‌కి కొన్ని మంచి ఫుడ్స్ ఉన్నాయా? లేకపోతే ఏం చెప్తారు మీరు? లైక్ చాలా మంది మంచి ఫుడ్స్ ఉంటాయి, బ్రెయిన్‌కి చాలా మంచివి తినాలి అని అంటూ ఉంటారు. Yeah, లైక్ ఉన్నాయా ఫుడ్స్ అట్లా? చిన్నప్పటి నుంచి అదే చెప్పేవాళ్ళు, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తాయి, ఎక్కువ తినండి అని. సో అట్లా యాజ్ సచ్ ఏంటూ ఏం లేదండి. దెర్ ఈస్ నథింగ్ లైక్ సూపర్ ఫుడ్. ఇది తింటే అద్భుతాలు జరుగుతాయి, ఇది తీసుకోవడం వల్ల క్లాస్లో 0 మార్క్స్ వచ్చేవాడు 100 మార్క్స్ వస్తాయి, అట్లాంటిది ఏమీ లేదు. ఓకే. అలాంగ్ విత్ రెగ్యులర్ హెల్త్, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ, యువర్ బ్రెయిన్ ఈజ్ హెల్దీ. సో బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి ఏవి అవసరం అవి తీసుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. ఓకే. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేవి. ఫ్రెష్ ఫ్రూట్స్, బెర్రీస్, ఈ మనకి ఈజీగా దొరికే నేరేడు పండ్లు, లేకపోతే జామ పండ్లు, లైక్ ఇట్లాంటి మీతో నేను ఫ్రూట్స్. ఎప్పుడు మాట్లాడినా లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ మీద కొంచెం స్ట్రెస్ చేసి చెప్తారు. వాట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్? అవి ఎందులో లభిస్తాయి? యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రిడామినెంట్గా కొన్ని వెజిటబుల్స్లో, కొన్ని ఫ్రూట్స్లో, పర్టికులర్లీ డార్క్ ఫ్రూట్స్, బెర్రీస్ అంటాం వీటిలో, కొన్ని నట్స్లో ఎక్కువ ఉంటాయి. అవును. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటి అంటే మన బాడీలో ఎప్పుడు ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. అంటే గ్లూకోజ్ తీసుకుంటూ ఉంటుంది, గ్లూకోజ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ప్రోటీన్స్ వస్తాయి, అవి వేరే షేప్లోకి మారుతాయి, ఇట్లా మెటబాలిజం అంటే జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది జరుగుతున్నప్పుడు వీటిలో బై ప్రోడక్ట్స్ కొన్ని వస్తాయి, ఆక్సిడెంట్స్ అంటాం, ఆక్సిడేటివ్ రాడికల్స్ అంటాం. ఓకే. ఈ ఆక్సిడేటివ్ రాడికల్స్ అనేవి ఏంటి అంటే కొన్ని సర్టన్ సెట్ ఆఫ్ కెమికల్స్, అవి వెళ్ళి నార్మల్ టిష్యూకి అతుక్కొని వాటిని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఈ ఆక్సిడేటివ్ రాడికల్స్కి ఆపోజిట్గా పనిచేసేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల యూ టెన్ టు రెడ్యూస్ ద డ్యామేజ్, అంటే బాడీలో జరిగే డ్యామేజ్ని, రిపేర్ మెకానిజంని ప్రమోట్ చేసుకుంటూ డ్యామేజ్ తగ్గించుకోవడానికి ఉపయోగపడేవాడిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అవి సర్టన్ సెట్ ఆఫ్ ఫ్రూట్స్, బ్లూబెర్రీస్, మన నేరేడు పండు, గ్రేప్స్, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, సర్టన్ సెట్ ఆఫ్ నట్స్, సమ్ వెజిటబుల్స్, వీటిలో ఎక్కువ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల యూ టెన్ టు రెడ్యూస్ ద డ్యామేజ్. అలా అని చెప్పేసి ఇవి 4 తింటాను మిగతా అన్ని మానేస్తానని కాదు. యూ షుడ్ యాడ్ దోస్ థింగ్స్ ఇన్ టు యువర్ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంతే. ఓకే. సో మనము June 8th వరల్డ్ ట్యూమర్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. లైక్ యాజ్ వీఆర్ టాకింగ్, అసలు చాలామందికి నిజంగానే అవేర్నెస్ ఉండదు బ్రెయిన్ హెల్త్ గురించి కానీ, లేకపోతే ట్యూమర్స్, క్యాన్సర్స్ గురించి కూడా తెలియదు. అన్ని ట్యూమర్స్ క్యాన్సర్స్ అనే అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? లైక్ అవేర్నెస్ లేదు కాబట్టి ఎట్లా అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, భయపడకూడదు. 2, సిమ్టమ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయకూడదు. ఒకటే రకమైన సిమ్టమ్ లేదు, తలనొప్పి లేదా వీక్నెస్ వస్తుంది, మాట తప్పుతోంది, బ్యాలెన్స్ తప్పుతోంది, దే షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్, గెట్ అవాల్యుయేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. చిన్న సిమ్టమే, హెడేక్ అనేది చాలా చిన్న సిమ్టమే, బట్ దట్ వన్ సిమ్టమ్ ఇట్ మైట్ నాట్ బి జస్ట్ అ సింపుల్ హెడేక్. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. It might not be a simple symptom. It can change your entire family's life. So never ignore warning signs and symptoms. Second, indakannatlu, you should meet a doctor as early as possible. Get diagnosed if there is anything wrong. Then be aware of what your condition is. Have a healthy lifestyle. And if some treatment options are advised, get that treatment done promptly without delaying. And if at all you are getting a treatment, be aware of those things, take precautions, and be in regular follow-up with your neurosurgeon so that they can guide you properly and get a better life. ఓకే. సో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే రోజు చాలా విషయాలు తెలియచేశారు. యాక్చువల్లీ నేను అన్నట్టు చాలామందికి అవేర్నెస్ ఉండదు. లైక్ ట్యూమర్నే క్యాన్సర్ అనుకుంటారు, ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్స్ అనుకుంటారు, భయపడుతూ ఉంటారు, అపోహలు ఉంటూ ఉంటాయి సొసైటీలో. సో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి చాలా చక్కగా ప్రేక్షకులకి ట్యూమర్ అంటే ఏంటి అన్న విషయాన్ని చాలా చక్కగా ప్రేక్షకులకి ఈనాటి పాడ్కాస్ట్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. Thank you. సో విన్నారు కదా, ప్రతి తలనొప్పి మనకి ట్యూమర్ కాదు, అలాగే ప్రతి ట్యూమర్ క్యాన్సర్ కాదు. సరైన సమయంలో డిటెక్షన్, ఎర్లీ డిటెక్షన్ వల్ల ఆ ట్యూమర్కి బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అట్లనే మనం కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి డాక్టర్ గారు మన వరల్డ్ ట్యూమర్ డే అంటే వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా తెలియచేశారు. సో ఇది ఇవాల్టి మన పాడ్కాస్ట్. నమస్తే.